లెజెండ్ స్టార్ట్ చేయండి. మేడం, స్టార్ట్ చేయండి మేడం. స్టార్ట్ చేయండి ఐమన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇట్స్ యువర్ డే. సో మంచిగా మీ తాలూకా టెస్ట్ మనీతో చాలా మంది ఇన్స్పైర్ అవుతారని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్. ఖచ్చితంగా మేడం. 100% ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో 100% మీ బ్లెస్సింగ్స్తో ఫుల్ఫిల్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. సతీష్ సార్, షేర్ అయిందా? స్క్రీన్ షేర్ అయిందా? క్లియర్ సార్, క్లియర్. ఓకే. ఇక్కడ పైన ఎనిమేషన్ ఆఫ్ చేసి. ఓకేనా సార్? క్లియర్ సార్, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్యానల్లో ఉండే వాళ్ళందరికీ గ్రేట్ వెల్కమ్. ఎందుకంటే నా సక్సెస్ స్టోరీని ఈరోజు చెప్పుకునే ఎలా అవకాశం వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా కంపెనీ తరపు నుంచి, నా తరపు నుంచి, గ్రేట్ మ్యాటర్స్ సిస్టమ్ తరపు నుంచి అందరికి కూడా వెల్కమ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అదేవిధంగా, సో ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది జరుగుతున్నా సరే గాడ్ అనేది కారణం మెయిన్, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ టు మై గాడ్. అదేవిధంగా థ్యాంక్ యూ షేఫ్ షాప్. ఈరోజు చాలామంది వ్యక్తులు ఇలా ఎర్లీ మార్నింగ్ ఎవరు ఎక్కడ అనేది తెలియకపోయినా సరే ఈరోజు ఇలా కలుసుకుంటున్నామన్నా సరే, చాలా వరకు ఇండియాలో బిజినెస్ అంతా చాలామంది చేస్తున్నారన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ లేకపోతే మనం ఎవరో ఏంటో ఎవరికి సంబంధం ఉండే కాదు. సో అలాంటి ఫస్ట్ కంపెనీకి ఒకసారి థ్యాంక్ యూ. అదేవిధంగా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, ఈరోజు ఇంత మంచి సిస్టమ్ ఉంది కాబట్టి మనం అందరం ఈ బిజినెస్లో ఉన్నాం. పొద్దున్నే ఇలాగ ప్రతి ఒక్కరు కూడా ఎర్లీగా లేచి ఇలా జూమ్లో కూర్చొని నాలెడ్జ్ నేర్చుకుంటున్నారంటే ఫస్ట్ గ్రేట్ మ్యాటర్స్, అదేవిధంగా సిస్టమ్ లేకపోతే ఈరోజు ఇలా జరిగేదే కాదు. అలాంటి సిస్టమ్కి ఒకసారి బిగ్ క్లాప్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో అదేవిధంగా మై గ్రేట్ మెంటర్స్ అండ్ రోల్ మోడల్స్ అని చెప్తాను. ఎందుకంటే ఈరోజు మనం అందరం ఈ బిజినెస్లో ఉన్నామంటే మెయిన్ రోల్ మిస్టర్ రవివర్ ప్రసాద్ మాగుజీ. ఎక్కడో ఇండియన్ ఆర్మీలో జాబ్ చేసుకుంటూ ఒక వ్యక్తి కాన్సెప్ట్ చెప్పడం బట్టి బిజినెస్లోకి వచ్చి దాదాపుగా ఈరోజు 2 lakhs 3 lakhs పీపుల్స్కి ఈ బిజినెస్ కాన్సెప్ట్ పరిచయం చేసిన వ్యక్తి. సో అందరికీ రోల్ మోడల్ అని చెప్తాను. సో అలాంటి వ్యక్తి నాకు కూడా ఒక రోల్ మోడలే. అదేవిధంగా అతి చిన్న వయసులో ఈ బిజినెస్లోకి వచ్చి స్టూడెంట్ లెవెల్లో బిజినెస్ని టేకప్ చేసి ఈరోజు కొన్ని వేల మందిని లీడ్ చేస్తూ తన లైఫ్ స్టైల్ని మార్చుకున్న వ్యక్తి మిస్టర్ రచనాడ్ మాగుజీ. అదేవిధంగా ఒక ప్రైవేట్ కంపెనీలో చాలా తక్కువ శాలరీకి జాబ్ చేస్తూ ఈరోజు తను కూడా జాబ్ చేసుకుంటూ కూడా ఈ బిజినెస్ చేయొచ్చు అని చెప్పేసి సో నిరూపించుకున్న వ్యక్తి మిస్టర్ నాగేశ్వరరావు మగుజీ. అదేవిధంగా ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కామన్ బ్యాక్గ్రౌండ్ తక్కువ ఎడ్యుకేషన్తో ఈ బిజినెస్లోకి వచ్చారు. బిఫోర్ చాలా సెక్టర్లో వర్క్ చేసి కూడా చాలా లాస్ అయ్యి ఈరోజు ఈ బిజినెస్లో టేకప్ చేసి డైమండ్ అయ్యి కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు. సో అలాంటి గ్రేట్ మెంటర్ కోసం బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్ మై గ్రేట్ మెంటర్స్. సో అదేవిధంగా మై లైఫ్ కోచెస్, ఈరోజు రవణ వ్యక్తి బిజినెస్లో ఉన్నాడంటే మెయిన్ థింగ్ వీళ్ళిద్దరే. వీళ్ళు లేకపోయి ఉంటే నేను ఈ బిజినెస్లో ఎప్పటికో అసలు ఈ బిజినెస్లోకి ఇప్పటివరకు ఉండేవాడినే కాదు. నిజంగా ఎవరో చెప్పారని చెప్పి స్లాగన్ అవ్వటం అయితే అయ్యాం, కానీ నడిపించేది, ప్రతిరోజు గైడ్ చేసేది, ఈరోజు ఈ లెవెల్లో ఈ పొజిషన్లో మేము ముందు మాట్లాడుతున్నానని సరే సో వీళ్ళిద్దరే కారణం. మై లైఫ్ కోచెస్ కంప్లీట్గా వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు నేను రన్ అవ్వడం బట్టి ఈరోజు కంప్లీట్గా ఈ పొజిషన్లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాగుజీ, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎప్పటికి కూడా మీ రుణం అనేది తీర్చుకోలేను కంప్లీట్గా. సో మాకే కాదు చాలామందికి మీరు ఇన్స్పిరేషన్ అవుతారు ఫ్యూచర్లో. ఆల్రెడీ చాలామందికి ఇన్స్పిరేషన్, ఇంకా ఫ్యూచర్లో అవుతారు మా గురుజీ. సో థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సో అదేవిధంగా మై గ్రేట్ అప్లయన్స్ ఈరోజు శ్రీరామ్ గురుజీ ఎనీ టైం మాకు సపోర్ట్గానే ఉంటారు మా గురుజీ. అది జూమ్ కాల్ అవ్వచ్చు, ఫోన్ కాల్ అవ్వచ్చు, అదేవిధంగా ఆన్ గ్రౌండ్లో కావచ్చు. అదేవిధంగా భవానీ మేడం, అదేవిధంగా మిస్టర్ రామకృష్ణ సార్, నాకు ఈ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన పర్సను, నాకు ఈ కాన్సెప్ట్ని పరిచయం చేసిన పర్సను. అదేవిధంగా డే 1 నుంచి
నేను ఈ బిజినెస్లో స్టార్ట్ అయినప్పటి డే నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నాకు చేయి వదులుకున్నా నాకు జోడీగా నిలబడిన వ్యక్తి మిస్టర్ రామకృష్ణ సార్. సో ఆయన ఎక్కడున్నా సరే, సో ఆయనకి నేనైతే కృతజ్ఞత చెప్పుకుంటాను, ఎందుకంటే నాకు ఈ కాన్సెప్ట్ పరిచయం చేసిన వ్యక్తి. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ రామకృష్ణ సార్. సో అదేవిధంగా అబౌట్ మై సెల్ఫ్ అండి, నా పేరు రవి. ఎడ్యుకేషన్ అయితే 10th+ ఐటీఐ చేశాను. సిటీ శ్రీకాకుళం నుంచి బిజినెస్ స్టార్ట్అప్ చేశాను. ప్రాపర్ కూడా శ్రీకాకుళమే. సో 4 మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్. అదేవిధంగా చూసుకోవచ్చు మా ఫ్యామిలీ, మా ఫాదరు, మా మదరు, నేను, మా బ్రదర్. సో అతి తక్కువ వయసులోనే మా ఫాదరు మా మదరు ఎక్స్పైర్ అయిపోయారు. నేను 10th చదువుతున్నప్పుడే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. అదేవిధంగా కొద్ది జర్నీ చేసిన తర్వాత ఒక 4 years తర్వాత మా మదర్ కూడా ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కుటుంబం అదే పెద్ద కొడుకుగా మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా నేనే తీసుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా చూడొచ్చు, తర్వాత మ్యారేజ్ అయింది. నేను, మా మిస్సెస్, మా పిల్లలు, మా బ్రదరు, వాళ్ళ మిస్సెస్ గారు, టోటల్గా మా ఫ్యామిలీ అండి. అదేవిధంగా నేను ఈ బిజినెస్లోకి రాకముందు లాస్ట్ జాబ్ ఏదైతే ఉందో అది వరుణ్ మోటార్స్లో జాబ్ చేసేవాడిని. ఒక ప్రైవేట్ సెక్టార్లో, అంతకుముందు చాలా సెక్టార్లో వర్క్ చేశాను. ఎక్కడ కూడా లైఫ్ అనేది సరిపడా ఇన్కమ్ అనేది ఎక్కడ కూడా దొరికేది కాదు. ఎక్కడ చూసుకున్నా సరే ఏదో జస్ట్ అరకొరగా శాలరీస్ వచ్చేవి. అక్కడ ఏంటంటే ఇంకా మన చేతిలో మన టైం ఉండేది కాదు కంప్లీట్గా. అదేవిధంగా అలా సెక్టార్కి ఇన్కమ్ అనేది మార్చుకుంటూ ఎక్కడైతే ఎక్స్ట్రా వస్తుందా అని చెప్పేసి ఐటీఐ చేశాను. ఐటీఐ చేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా వరుణ్ మోటార్స్లో అనేది రెజ్యూమ్ పెట్టడం బట్టి అక్కడ జాబ్ వచ్చింది. సో అక్కడ కూడా నా శాలరీ ఎక్కువ ఇచ్చేవారంటే ఎక్కువ ఇచ్చేవారు కాదు, అన్ని సెక్టార్ల మీద కొంచెం బెటర్గా ఉండేది. సో అలా బెటర్గా ఉన్న టైంలో చేస్తున్నాము, లైఫ్ను లీడ్ చేస్తున్నాము. లీడ్ చేస్తున్న టైంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది నా లైఫ్లో జరిగిందండి. ఆ టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఈ షేప్ షాప్ ఆపర్చునిటీ రావడం. సో చాలామందికి ఈ అవకాశం వస్తుంది. మనమే ఆల్రెడీ చెప్తున్నాం, గ్రౌండ్లోకి వెళ్ళి చాలామందికి ఈ కాన్సెప్ట్ అనేది చెప్తున్న టైంలో చాలామంది దీన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాగే బట్ నా లైఫ్లో మాత్రం నాకు ఫస్ట్ టైం అండి వినడం. నాకు ఇంక అంతకు ముందుకు ఎవరి ద్వారా కూడా తెలియలేదు. ఫస్ట్ టైం నాకు రామకృష్ణ సార్ ద్వారా ఈ ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది. సో తీసుకున్నాను. చాలా మంది అనుకుంటారు ఆపర్చునిటీ తెలిసిన తర్వాత మా అక్కని అడగాలి, పిన్నిని అడగాలి, అమ్మని అడగాలి, నాన్నని అడగాలి అని చెప్పేసి కాన్సెప్ట్ అంతా వింటారు, డెసిషన్ అనేది వాళ్ళ చేతుల్లో పెడతారు. బట్ నేను మాత్రం అలా చేయలేదు. కాన్సెప్ట్ అంతా నచ్చింది. ఇమీడియట్గా ఏం చేయాలి, నాకున్న 1 or 2 డౌట్స్ సార్ని అడిగాను, చెప్పారు. చెప్పిన తర్వాత ప్రాపర్గా కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకున్నాను నేను. ఎందుకంటే నా డెసిషన్ నేను తీసుకోవాలి తప్ప ఎవరి మీద ఉంచకూడదని నాకైతే ఉంది. కాబట్టి ఆన్ ది స్పాట్ అనేది డెసిషన్ తీసుకున్నాను. ఇమీడియట్గా యాక్షన్ చేశాను. చాలామంది అంటారు తీసుకున్న తర్వాత కూడా సైన్ అప్ చేయంటే ఈరోజు రేపో ఎల్లుండో చేస్తానులే అని చెప్పి చాలామంది అంటారు. ప్యాకేజ్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోమంటే ప్యాకేజ్ కూడా తీసుకుంటానని చెప్తారు. బట్ నేను మాత్రం ఇమీడియట్గా యాక్షన్ చేశాను. ఇమీడియట్గా ₹600 పెట్టి రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. సో ఇంకొక విషయం ఏంటంటే నాకు ఆయన వ్యక్తి ఎవరో తెలియదండి. ఈ బిజినెస్లోకి నేను జాయిన్ అయినప్పుడు రామకృష్ణ సార్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు. అంతకుముందు ఎటువంటి పరిచయం కూడా లేదు. ఇక్కడ చాలామంది మనకు ఆల్రెడీ గ్రేట్ మ్యాటర్స్ చెప్తుంటారు. ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత చాలామంది వ్యక్తులు కంపెనీని చూడరు, సిస్టమ్ని చూడరు. ఓన్లీ ఫస్ట్ చూసేది ఎవరిది అంటే జాయిన్ చేసే పర్సన్ మాత్రమే బిలీవ్ చేసి వస్తారు అని చెప్పేసి. అది వాస్తవమే. బట్ అంతకుమించి నాకు ఈ పర్సన్ గురించి కూడా ఏం తెలియదు. జస్ట్ నేను ఒక షాపుకి కస్టమర్గా వెళ్ళాను. ఆ షాపుకి కస్టమర్గా వెళ్ళడం బట్టి ఎంత కొంత మొహపత్యం కూడా పూర్తిగా ఎక్కువ లేదు. ఆ మొహపత్యంతో నీకు చెప్పాలా చెప్పొద్దని ఆలోచనతో రామకృష్ణ సార్ ఆ రోజు నాకు కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగింది. చెప్పారు, నచ్చింది, ఇమీడియట్గా యాక్షన్ చేయడం జరిగింది. సో చేశాను. చేసిన తర్వాత ప్యాకేజీ కొనుక్కోవడానికి కూడా అమౌంట్ లేదండి. ఎందుకంటే నా శాలరీ మీకు ఆల్రెడీ చూశారు, 11,000. ఈ 11,000లో పిఎఫ్, ఈఎస్ఐ కట్ అయిపోయి వచ్చే శాలరీతో 4 మెంబర్స్ గెట్ ఇన్ అవ్వాలి. అలాంటి సిచ్యువేషన్లో కూడా కాన్సెప్ట్ నాకు అర్థమైంది, నచ్చింది. సో నచ్చిన తర్వాత 10 days టైం అడిగానండి సార్కి. సార్ ఈ బిజినెస్లో నేను లాగిన్ అవ్వాలంటే నాకు అక్కడ ప్యాకేజ్ అమౌంట్ అనేది లేదు, ఒక 10 days టైం ఇవ్వండి సార్ అని చెప్పేసి లాగిన్ అవ్వడం జరిగింది. లాగిన్ అయిన తర్వాత 10 days తర్వాత కూడా లాగిన్ ఆలోచించి ఇంటికి వెళ్ళి 1.5 days జాయిన్ అయినండి బిజినెస్లో. ఎందుకంటే కాన్సెప్ట్ అంత బాగుంది, నచ్చింది. 10 days వరకు ఎందుకు వెయిట్ చేయాలి అని చెప్పేసి ₹2 ఇంట్రెస్ట్గా తీసేసుకొని నేనేమో 1.5 days ఈ బిజినెస్లో లాగిన్ అయ్యాను. మళ్ళీ ఎక్కడైతే నాకు ప్లాన్ చెప్పారో ఆ వ్యక్తి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి మరీ నేను జాయిన్ అవ్వడం జరిగిందండి. చాలామంది బిజినెస్లో ప్లాన్ చెప్పిన తర్వాత ఇందులోనే ఉన్నారు చాలామంది ఆల్రెడీ లాగిన్ అయిన వ్యక్తులు కూడా. నెల రోజులకు జాయిన్ అవ్వచ్చు, 2 నెలలకు జాయిన్ అవ్వచ్చు, 1 year జాయిన్ అవ్వచ్చు, చాలామంది 2 years తర్వాత కూడా జాయిన్ అవ్వచ్చు చాలామంది. బట్ నేనైతే ఇమీడియట్గా యాక్షన్ చేశాను. సో యాక్షన్ చేసిన వెంటనే నాకు ప్లాన్ అనేది వితిన్ షార్ట్ టైంలో నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఆ ప్లాన్ షో చేసేటప్పుడు ఎలా షో చేయాలో తెలిసేది కాదు. అన్ప్రాపర్గా డ్రెస్ కోడ్ కూడా ఏమీ లేకుండా ఎలా ఉంటే అలా ఫీల్ చేసేవాడిని. ఆల్రెడీ ఇక్కడ పిక్స్ పెట్టాను, మీకు చూడొచ్చు.
ఈ పిక్స్‌లో ఏంటంటే ఒకసారి మా ఇంటికే ఒక వ్యక్తిని పిలిపించుకొని ప్లాన్ చెప్పాను. అక్కడ నా డ్రెస్ కోడ్ కూడా ఎలా ఉందో చూడొచ్చు. అది నేను గ్రూప్‌లో అలాగే పోస్ట్ చేశాను. నాకు బాగా గుర్తు. ఆ పోస్ట్ చేసిన వెంటనే లావణ్య మేడం గారు ఏంటంటే, "సార్ డ్రెస్ కోడ్ చాలా సూపర్ సార్" అని చెప్పేసి మేడం గారు ఏమని కామెంట్ పెట్టారు. అప్పుడు నాకు అర్థమైంది నేను చేసే మిస్టేక్ ఏంటి అనేది. సో, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ ప్లాన్స్ అనేది చెప్పేవాడిని. ఎవరు ఎక్కడ కనిపిస్తే, ఓ పార్క్‌లో కనిపిస్తే ఆ పార్క్‌లో ప్లాన్ చెప్పేసేవాడిని. లేదంటే ఒక మెకానిక్ షెడ్‌కెళ్తే, ఆ మెకానిక్ షెడ్‌లో ఆ వ్యక్తి టైం ఇవ్వకపోయినా సరే, టైం తీసుకొని ఒక 10, 20 నిమిషాల్లో ప్లాన్ ఎలాగైనా కంప్లీట్ చేసేయాలి. ఏదో ఒక విధంగా ఐడియా వస్తది కదా అని చెప్పేసి స్టార్టింగ్ డేలో నేను జాయిన్ అయిన కొత్తలో ఎలా పడితే అలా ప్లాన్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడిని. డ్రెస్ కోడ్ ఉండేది కాదు. అదేవిధంగా ప్రాపర్ ప్లేస్ ఉండేది కాదు. ఎక్కడ పడితే అక్కడ ప్లాన్స్ అనేది ఇలా షో చేస్తూ ఉండేవాడిని. అదేవిధంగా రిజల్ట్ వచ్చేది కాదు కంప్లీట్‌గా. అదేవిధంగా 3 ఫీట్‌లో కూడా ఒక వెన్యూ జరుగుతుంది అంటే ఆ వెన్యూకి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్స్ అనేవి ఉండేవి. ఆ కార్డ్స్ ద్వారా ఎక్కడ పడితే అక్కడ ఎవరు కనిపిస్తే వాళ్ళకి 3 ఫీట్ ఇన్విటేషన్స్ ఇచ్చేవాడిని. ఆల్రెడీ ప్లాన్‌లో ఉండేవాళ్ళు కూడా చాలామంది ఇన్విటేషన్స్ ఇస్తుంటారు. చాలామంది ప్లాన్స్ చెప్తుంటారు. చెప్పేటప్పుడు అందరూ కూడా ఎలా రారు. అలానే నేను కూడా 3 ఫీట్ ఇన్విటేషన్ ఇచ్చేవాడిని. ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు మొత్తం అక్కడే చెప్పేసేవాడిని. ఏం చెప్పాలో తెలిసేది కాదు. ఎలా చేయాలో తెలిసేది కాదు. సో, ఎవరు వచ్చేవారు కాదు. ఇన్విటేషన్స్ అయితే వెళ్ళిపోయేవి. పంచేవాడిని. పాంప్లెట్‌లు పంచినట్టు పంచేసేవాడిని. పనిచేసినా సరే వ్యక్తులు వచ్చేవారు కాదు. అంటే నేను అక్కడ ఏం నేర్చుకోలేదు ఫస్ట్. జాయిన్ అయిపోయాను. ఇమ్మీడియేట్‌గా నా ప్యాకేజ్ అమౌంట్ నాకు వచ్చేయాలి కదా! అనే ఆతృతతో చాలామందికి నేను ఇన్విటేషన్స్ ఎలా పడితే అలా ఇచ్చేయడం, ఎలా పడితే అలా ప్లాన్ చెప్పేయడం బట్టి అక్కడ నాకు రిజల్ట్ అనేది మైనస్ అయిపోయింది. సో, ఇలా జరుగుతుంది. ఇలా ఇన్విటేషన్స్ అనేది ఇస్తున్నాను. ఇస్తున్న టైంలో నేను కొన్ని ట్రైనింగ్స్‌కి అటెండ్ అయ్యాను. కొన్ని మీటింగ్స్‌కి అటెండ్ అయ్యాను. మీటింగ్స్‌కి, ట్రైనింగ్స్‌కి అటెండ్ అవ్వడం బట్టి అప్పుడు చేంజెస్ వచ్చింది నాలో. ఎలా వచ్చిందంటే ప్రాపర్‌గా నువ్వు ప్లాన్‌కెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి బాబు. అదే విధంగా నువ్వు ప్లాన్‌కెళ్ళేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ వాళ్ళు టైం తీసుకోవాలి బాబు అని చెప్పేసి నాకు ట్రైనింగ్స్‌లోను, ఆ మీటింగ్స్‌లోను చెప్పడం బట్టి ఇమ్మీడియేట్‌గా అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాలో చేంజెస్ మార్చాను. ఎందుకంటే డ్రెస్ కోడ్ విషయం మార్చాను. డ్రెస్ కోడ్ మార్చాను. మార్చగానే అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి రిజల్ట్. ఈ ప్యానెల్‌లో కూడా చాలామంది ఉంటారు. జాయిన్ అయిపోయిన తర్వాత నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే వాళ్ళ డ్రెస్ కోడ్స్ మారవు. అందుకే రిజల్ట్ రావట్లేదు ప్రాపర్‌గా చాలామందికి. సో, అలాగే నాకు కూడా ఈ బిజినెస్‌లో స్టార్టప్ అయిన తర్వాత ట్రైనింగ్స్‌కి, మీటింగ్స్‌కి వెళ్ళడం బట్టి కంప్లీట్‌గా అక్కడి నుంచి నాకు ఎలా ఉండాలి? ఎలా నీ డ్రెస్ కోడ్ ఉంటే బావుంటది? నీకెలా ఉంటే ఎలా నువ్వు మాట్లాడితే బావుంటదనే కొన్ని విషయాలు చెప్పడం బట్టి, నేర్చుకోవడం బట్టి ఫ్రైడే ట్రైనింగ్స్‌లోను, మీటింగ్స్‌లో నేర్చుకోవడం బట్టి అప్పుడు నాకు అర్థమైన తర్వాత దాన్ని నేను ఎప్పుడైతే ఫాలో అయ్యానో కంప్లీట్‌గా అక్కడి నుంచి నాకు రిజల్ట్ స్టార్ట్ అయిందండి. కంప్లీట్‌గా సైన్ అప్స్ అయ్యేవి. ఐడీస్ కూడా వచ్చేవి. ఐడీస్ వచ్చిన తర్వాత వర్క్ అనేది స్టార్టప్ చేసాం. అదేవిధంగా స్టార్టింగ్‌లో మాకు వెన్యూ హాల్ అనేది ఉండేది కాదు. ప్రతి చిన్న విషయానికి కూడా వైజాగ్ వెళ్ళేవాళ్ళం. ఏ యాక్టివిటీ జరిగినా, ఏ రికగ్నిషన్ ఉన్నా ప్రతి యాక్టివిటీలో కూడాను వైజాగ్ అయితే వెళ్ళేవాళ్ళం. కాల్ వచ్చేది అక్కడికి వెళ్ళేవాళ్ళం. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మా బిజినెస్‌ని ఇంకా పెద్దది చేసుకోవాలని చెప్పేసి సో, మేము ఆలోచించాం. ఆలోచించిన తర్వాత మా మీద దయతో కూడాను గ్రేట్ మెంటర్స్ కూడా మెయిన్ రోల్ ఏంటంటే లావణ్య వెంకట్ గారు. సో, కంప్లీట్‌గా మెయిన్ రోల్ పోషించి ఈ శ్రీకాకుళంలో ఒక వెన్యూ హాల్ పెట్టాలి అని చెప్పేసి కంప్లీట్‌గా వెన్యూ హాల్ అనేది తీసుకురావడం జరిగింది. చాలామందికి వెన్యూ హాల్స్ ఉండి కూడా ఉపయోగించుకోవట్లేదు. చాలామందికి వెన్యూ హాల్స్ లేక చాలా పెద్ద బిజినెస్ చేస్తుంటారు. ఎందుకంటే అవి ఉన్నప్పుడు దాని వాల్యూ తెలీదండి. సో, మేము ప్రతి దానికి కూడా వైజాగ్ వెళ్ళేటప్పుడు తెలిసింది వెన్యూ హాల్ వాల్యూ ఏంటి అనేది. అలా వెళ్ళడం బట్టి వెళ్ళేటప్పుడు నేను ఫస్ట్ నా క్యూఎస్‌సీ రికగ్నిషను ఇద్దరు వ్యక్తులు జాయిన్ చేసిన తర్వాత మూడో వ్యక్తిని జాయిన్ చేసిన తర్వాత క్యూఎస్‌సీ చేశారు. వైజాగ్ వెళ్ళానండి. ఆ రికగ్నిషన్ తీసుకున్నప్పుడు తిరిగి ఇంటికొచ్చేసరికి రాత్రి 1 గంట అయిందండి. కానీ ఇక్కడేంటంటే, మనకి దగ్గరలో ఉన్న వెన్యూ హాల్‌కి కూడా వెళ్ళడానికి చాలామంది కష్టపడుతూ ఉంటారు. ఆ వాల్యూ మాకు తెలుసు కాబట్టి, వెన్యూ హాల్ ఎలా అయినా ఉండాలని చెప్పేసి గ్రేట్ మెంటర్స్‌తో మాట్లాడి, డిస్కషన్ చేసి శ్రీకాకుళంలోకి వెన్యూ హాల్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా చాలామంది లీడర్స్ ఉన్నారు శ్రీకాకుళంలో. కానీ ఆ వెన్యూ హాల్‌ని ప్రాపర్‌గా వినియోగించుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. అయితే అదే విధంగా వెన్యూ హాల్ తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ప్రతి పిక్‌లో కూడా మా మిసెస్ ఫోటో పెట్టాను. చాలామంది అంటారు ఈ బిజినెస్‌లోకి వచ్చిన తర్వాత ఓన్లీ సింగిల్‌గా జాయిన్ అయిన వ్యక్తే చేయాలా? ఫ్యామిలీ ఎవరు చేయకూడదా? వాళ్ళకేం తెలియకూడదు అని చెప్పేసి చాలామందికి పరిచయం చేయరు. బట్ నేను మాత్రం జాయిన్ అయిన డే నుంచి కూడా మా మిసెస్‌ని గ్రేట్ మెంటర్స్‌కి పరిచయం చేసేవాడిని. వాళ్ళతో మాట్లాడించేవాడిని. వాళ్ళతో కలిసి ఈ బిజినెస్ కోసం డెప్త్ అనేది చెప్పించేవాడిని. చెప్పించడం బట్టి ఇక్కడ చూడొచ్చు శ్రీకాకుళం వెన్యూలో హాల్‌లో కావచ్చు, అదేవిధంగా వైజాగ్‌లో కావచ్చు, ఎక్కడ ఏ రికగ్నిషన్ జరిగినా సరే ఫ్యామిలీతో వెళ్ళేవాడిని. వెళ్ళడం బట్టి ఈరోజు తనకి బిజినెస్ ఏంటి అనేది అర్థమైంది. అర్థం అవ్వడం బట్టి వితిన్ షార్ట్ టైమ్‌లో నా జాబ్ వదిలేసినా సరే తను ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా ఈరోజనేది నేను ఈ బిజినెస్‌లో ముందుకెళ్ళడం జరుగుతుంది. చాలామంది ఏం చెప్పరు. హస్బెండ్ జాయిన్ అయితే వైఫ్‌కి తెలీదు. వైఫ్ జాయిన్ అయితే హస్బెండ్‌కి తెలియకుండా ఈ బిజినెస్ చేస్తారు.
ఈ బిజినెస్ అనేది చాలా పెద్దది కాబట్టి ప్రతిదీ కూడా మన పార్ట్నర్కి, లైఫ్ పార్ట్నర్కి చెప్పడం బట్టి ఏమవుతుందంటే మనకి ఫ్రీ దొరుకుతుందండి. ఫ్రీగా మనం ఈ బిజినెస్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. సో మనం చేసే పని మంచిదే, వాళ్ళ కోసమే చేస్తున్నాము అని చెప్పేసి అర్థమవుతుంటుంది. అదేవిధంగా నేను జాయిన్ అయిన కొత్తలో లేట్గా ఇంటికి వచ్చేవాడిని. ఇంటికి వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నారనే చిన్న ఆలోచన కూడా రాకుండానే తనకి బిజినెస్ అనేది పూర్తిగా తెలియచేయడానికి చేసాం. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే గ్రేట్ మెంటర్స్ మనకి టైం ఇచ్చి మన దగ్గరకు వచ్చేటప్పుడు చాలామంది ఎంత వేరం తప్పించుకుందామా వాళ్ళ నుంచి అని చెప్పేసి చాలామంది చూస్తారండి. సో వచ్చారు, అయిపోయింది, వెళ్ళిపోయారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుని మన పని మనం చూసుకుంటాం అని చెప్పేసి. బట్ నేనైతే ఈ రోజు వరకు కూడా అలా ఎప్పుడు కూడా చూడలేదు. వాళ్ళతో ట్రావెల్ చేయడం జరిగింది. చాలాసార్లు కూడాను మేడం గారిని మా ఇంటికి తీసుకొచ్చాను, గురుజీని కూడా మా ఇంటికి తీసుకొచ్చాను. దగ్గరుండి మా మేడం కూడా మాట్లాడించే ప్రాసెస్ చేయడం బట్టి ఈరోజు బిజినెస్లో నాతో పాటు సమానంగా ఆవిడ సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో థ్యాంక్ యూ మా మేడం. ఎందుకంటే ఈరోజు మీరు సపోర్ట్ లేకపోతే నేను ఈ బిజినెస్లో ముందుకెళ్ళే ఛాన్స్ అయితే లేదు. సో అదేవిధంగా గ్రేట్ మెంటర్స్ కూడా గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిజినెస్లో. ఎందుకంటే ఒక తెలియని పర్సన్ ఈరోజు బ్రదర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా సపోర్టింగ్ అనేది ఉండదండి. సపోర్ట్ చేయరు, అసలు చేయాల్సిన అవసరం కూడా ఈ రోజుల్లో అయితే ఈ పరిస్థితులు బట్టే ఉండదు. బట్ అలాంటిది ఈరోజు మేము ఎవరమో తెలియకపోయినా సరే సో మాతో పాటు మాలాగే కలిసిపోయి ఈరోజు మమ్మల్ని గైడ్ చేస్తూ ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చారు. కాబట్టి తీసుకొచ్చిన మేడం అవ్వచ్చు, వెంకట ప్రసాద్ మా గురుజీ అవ్వచ్చు, ఈ ప్యానల్ తరపు నుంచి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. అదేవిధంగా చాలా సెమినార్లు, మీటింగ్స్ మనకు జరుగుతుంటాయి. జరిగేటప్పుడు చాలామంది రికగ్నేషన్ తీసుకోవడానికి ఒక్కరుగానే వెళ్ళిపోతూ ఉంటారు. ఫ్యామిలీని ఎవరిని పట్టుకు వెళ్ళరు, పిల్లల్ని పట్టుకుని వెళ్ళే ఛాన్స్ లేదు. కానీ నేను మాత్రం ప్రతి రికగ్నేషన్స్ కూడా మా మిస్సెస్ని తీసుకెళ్లేవాడిని. తీసుకెళ్ళడం బట్టి ఈరోజు ఈ బిజినెస్ నాతో పాటు తనకు కూడా అర్థమైంది. అదేవిధంగా 100% సిస్టమ్ ఫాలో చేసేవాడిని. ప్రతి ఒక్క డే వన్ నుంచి కూడాను సిస్టమ్ అనేది 100% ఫాలో చేసేవాడిని. గ్రేట్ మెంటర్స్ ఏం చెప్తున్నారో అదే ఫాలో అయ్యేవాడిని. అదేవిధంగా ప్రతిదీ కూడాను చూడొచ్చు. డ్రెస్ కోడ్ మారిన తర్వాత రిజల్ట్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత ఇమీడియట్గా వ్యక్తికి ఎఫ్ఏఎం చేసి నేను తక్కువ లెవెల్లోనే ల్యాప్టాప్ కూడా తీసుకోవడం జరిగింది. తీసుకున్న వెంటనే దాన్ని అనేది సిస్టమ్ పరంగా యూజ్ చేయడం జరిగింది. యూజ్ చేసేటప్పుడు ప్రాపర్గా టూల్స్ ఇచ్చేసి ఎఫ్ఏఎం కూడా చేసేవాళ్ళం. అదేవిధంగా నేను జాయిన్ అయిన తర్వాత చాలా గ్రూప్ మీటింగ్స్ చేసేవాడిని మా ఏరియాలో. ప్రతి దగ్గర కూడాను నేనే ఇండివిజువల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని గ్రేట్ మెంటర్ సపోర్ట్ తీసుకొని అందరికి కూడా టీంలో అందరిని నా దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు అనేది గ్రూప్ మీటింగ్స్ అనేది చేయడం జరిగేది. అలా ప్రతిదీ కూడా సిస్టమ్ ఫాలో అయ్యేవాడిని. అదేవిధంగా ప్రతిదీ కూడాను మెంటర్ వచ్చారంటే ఎవరైనా వచ్చిన వ్యక్తి వెంటనే రిసీవ్ చేసేసుకొని వెంటనే టీంతో మాట్లాడించి ప్రాపర్గా గైడ్ చేసుకొని టీంకి ఇమీడియట్గా చేయాల్సిన ప్రాసెస్ అంతా ఖచ్చితంగా అప్పటికప్పుడే చేసేవాళ్ళం. అలా చేసుకుంటూ వెళ్ళడం బట్టి కంప్లీట్గా డ్రెస్ కోడ్ మారిపోయింది. డ్రెస్ కోడ్ మారిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఫుల్గా ప్రాపర్గా రిజల్ట్ అనేది వచ్చేది. చాలామంది వచ్చిన తర్వాత కూడా డ్రెస్ కోడ్ అనేది చేంజ్ చేసుకోరు. అందుకే మెయిన్ ఏంటంటే రిజల్ట్ అనేది మనకి మనమే తగ్గించుకుంటాం. సో అదేవిధంగా చాలామంది వెన్యూ హాల్ ఉంటేనే ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి అంటారు. నేను మాత్రం ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత గ్రేట్ జోడీ, మిస్టర్ రామకృష్ణ సార్ సపోర్ట్ తీసుకొని వీళ్ళందరూ లేడీస్ వెన్యూకి రావడానికి చాలా ఇబ్బంది పడుతుంటే ఆ ఏరియాలోనే కూర్చోబెట్టి అక్కడికక్కడే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. రామకృష్ణ సార్ సపోర్ట్ తీసుకొని ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. సో వెన్యూ హాలు ఉంటేనే ట్రైనింగ్ ఇస్తామంటే అది ఎప్పటికీ అవ్వదు. ఎంత ఏ ఏరియాలో ఉన్నా సరే ఒక 10 మందో 20 మందో ఉంటే అక్కడ ఆటోమేటిక్గా మనం ఫ్రైడే ట్రైనింగ్ ఇవ్వచ్చు. అదేవిధంగా చూడొచ్చు, ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఫస్ట్ రికగ్నేషన్ క్యూఎస్సి రికగ్నేషన్. ఈ రికగ్నేషన్ తీసుకున్నప్పుడే వైజాగ్ వెళ్ళడం జరిగింది. వైజాగ్ వెళ్ళేటప్పుడు రాత్రి నాకు 1 గంట అయిందని తిరిగి వచ్చేసరికి అలా ప్రతి రికగ్నేషన్స్ కూడా నేను వైజాగే వెళ్ళేవాడిని. ఫస్ట్ ర్యాంక్ అయ్యేటప్పుడు కానీ అదేవిధంగా సిల్వర్ రికగ్నేషన్ అయినప్పుడు, అది థర్డ్ ర్యాంక్ రికగ్నేషన్ అయినప్పుడు ప్రతి రికగ్నేషన్స్కి అనేది వైజాగ్ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ బిజినెస్లోకి నేను జాయిన్ అయినప్పుడు ఒకటే విన్నాను, ప్లాన్ విన్న తర్వాత నాకు నచ్చింది. ఇమీడియట్గా నేను చేసుకునే జాబ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అదొకటి నచ్చింది. జాబ్ చేసుకుంటూ వారానికి నువ్వు ఎంతో కొంత ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు సార్ అని చెప్పారు. నేను ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత వేలు లక్షలు ఏమీ ఆశించలేదండి. కేవలం నా జాబ్తో పాటు వారానికి ఒక 1000 రూపాయలు వస్తే చాలు, ఈ బిజినెస్ని నేను టేకప్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నా ఇంట్లో ఏదో ఒక ఐటమ్ వస్తుందని చెప్పేసి నేను బిజినెస్లో జాయిన్ అయ్యాను. 1000తో మొదలుపెట్టాను. 1000 వచ్చింది, 2000 వచ్చింది, 4000 వచ్చింది, 6000 వచ్చింది. ఇలా ప్రతిదీ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడం బట్టి ఈరోజు ఎప్పుడైతే నాకు ఒక వారానికి 10,682 రూపాయలు అంటే నా సెకండ్, అంటే నేను సిల్వర్ లెవెల్లో కూడా ముందే నేను జాబ్ రిజైన్ చేస్తానండి. కాబట్టి చాలామంది ఇప్పటి వరకు చూస్తున్నాను ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత చాలామంది వ్యక్తులు ఏం చేస్తారంటే లెవెల్స్ మారిపోతూ ఉంటాయి కానీ ఉన్న జాబ్ని ఆ 10,000 20,000కి అక్కడే అలాగే
ఉండిపోతారు తప్ప ఎప్పుడు కూడా ఆలోచన లేదు. ఈ బిజినెస్ మీద ఒక మైండ్ సెట్ క్రియేట్ అయింది, ఈ బిజినెస్లో సంపాదించుకునే ఛాన్స్ ఉంది అన్నప్పుడే దానికి ఇచ్చే టైం తగ్గించేసి రిమైనింగ్ టైం అంతా ఇక్కడ పెట్టుకుంటే అక్కడ తీసుకునే ఇన్కమ్ అక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. సో అది ఆలోచించుకున్న చాలామంది ఏం చేస్తారంటే అది ఇది చేద్దాంలే, టీం వస్తుంది వాళ్ళే చూసుకుంటారులే, అప్లైన్ చూసుకుంటాడు లేదా డౌన్లైన్ చూసుకుంటాడు, ఎవడో ఒకటి చేస్తాడు, మన పని మనం ఎప్పటిలాగే మన జాబ్ మనం చేసుకుందాము అనే ఆలోచనలో చాలామంది ఉండిపోతారు. అది పెద్ద మిస్టేక్ అండి. ఎందుకంటే వన్స్ మన కింద టీం రానంత వరకు, మనం సింగిల్గా ఉన్నంత వరకు, మన కింద ఒక 5 మందో 10 మంది ఉన్నంత వరకు మనం పర్లేదు. బట్ టీం వచ్చిన తర్వాత మాత్రం ఆటోమేటిక్గా దాని నుంచి ప్రయారిటీ ఇక్కడ మన టీంకి ఇస్తే అది పెద్ద బిజినెస్ అనేది జరుగుతుంది. లేదా మనం టీంకి టైం ఇవ్వలేదా ఖచ్చితంగా ఇంకా అక్కడి నుంచి మన బిజినెస్ గ్రోత్ అంటే ఉండదు. అప్పుడు జాబ్ని వదలలేము, ఇతర బిజినెస్ని వదలలేము. సో నేనైతే ఆ మిస్టేక్ చేయలేదు. గ్రేట్ మెంటర్స్ సపోర్ట్ తీసుకున్నాను. గురూజీ నేను ఇలా వదిలేయాలనుకుంటున్నాను, జాబు వదిలేస్తున్నాను గురూజీ, నేను వదిలేసి నేను కంప్లీట్గా ఫుల్ టైం పెడతాను గురూజీ అని చెప్పాను. ఇమీడియట్గా నేను బ్రాంజ్ సిల్వర్ మధ్యలోనే నా జాబ్ రిజైన్ చేస్తానండి. రిజైన్ చేసేసి ఈరోజు కంప్లీట్గా టోటల్గా బిజినెస్ని ఇంకా మల్టిపుల్ చేసుకోవాలనుకుంటే గురూజీ చెప్పారు, బాబు నువ్వు ఇంకా మెల్టిపుల్ చేసుకోవాలనుకుంటే గ్రేట్ మెంటర్స్తో ఉండాలి, వాళ్ళతో సపోర్ట్ తీసుకొని నువ్వేమో కౌన్సిలింగ్ తీసుకోవాలని చెప్పేసి నాకు కాల్ వచ్చింది. వెంటనే ఇమీడియట్గా ఏమీ ఆలోచించకుండా ఉన్న పలంగా నేను వెళ్ళి రవిమా గురుజీని కలిసాం. రవిమా గురుజీతో దగ్గరుండి కౌన్సిలింగ్ తీసుకున్నాం. అదేవిధంగా లావరాజ్ గురుజీని కలుసుకున్నాం. కలిసిన తర్వాత వాట్ ఈజ్ వాట్ ఏంటి అనేది బిజినెస్ ప్లాన్ మొత్తం తెలుసుకున్నాం. చాలామందికి అప్లై నుంచి కాల్ వస్తుంది ఇమీడియట్గా రా టైగర్ అంటే, అలా ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉందని చాలామందిని నేను చూశాను, నా అప్లయన్స్లో కూడా చూశాను నేను. చాలా వరకు కూడాను అలా తప్పించుకుంటారు. బట్ నేను ఏ రోజు కూడాను ఒక కాల్ వచ్చినా అది వెంకట గురించి నుంచి కానీ మేడం నుంచి కానీ ఏది వచ్చినా సరే దాన్ని ఎప్పుడు కూడా నేను ఇగ్నోర్ చేయలేదు. వెంటనే అటెండ్ అయ్యేవాడిని. అలా అటెండ్ అవ్వడం బట్టి, అలా నేను కౌన్సిలింగ్ తీసుకోవడం బట్టి ఈ బిజినెస్లో నేను ఎలా ముందుకెళ్ళాలనే గైడ్లైన్స్ నాకు అక్కడ దొరికాయి కాబట్టి వాటిని పట్టుకొని నా బిజినెస్ని ఇంకా మల్టిపుల్ చేసుకోవడానికి ముందుకెళ్ళాను. అలా వెళ్తున్న క్రమంలో ఆ గైడ్లైన్స్ తీసుకున్న క్రమంలో ఈరోజు కంప్లీట్గా గోల్డ్ కంప్లీట్ చేసి పెరల్ లెవెల్లోకి వచ్చాను కంప్లీట్గా. చూడొచ్చు అలా నా చెక్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం దొరికింది. లెవెల్ లెవెల్ కూడా చెక్స్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు కంప్లీట్గా 5 lakhs క్లబ్లోకి చేరుకోవడం జరిగింది. ఈ బిజినెస్లో లాగిన్ అయిన తర్వాత ఇప్పటి వరకు దాదాపుగా 5 lakhs అబౌవ్ ఎర్న్ చేసాం. ఇది ఆ రోజు మాకు ఇచ్చిన కంపెనీ లెవెల్లో మాకు ఇచ్చే చెక్ అనేది. టోటల్గా 5 lakhs పైన అబౌవ్ ఎర్న్ చేసాం. అదేవిధంగా బిజినెస్లోకి చేసుకుంటూ వెళ్తున్న కొద్ది ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి అన్నారు. నేను ప్లాన్ విన్నప్పుడు ఓన్లీ ఇన్కమ్ వస్తే చాలు, ఫారెన్ ట్రిప్స్ అప్పటికైతే ఇన్సూరెన్స్ ఏం లేదు, ఫారెన్ ట్రిప్స్ ఇవన్నీ తర్వాత సంగతి. ఎందుకంటే ప్రజెంట్ నాకు ఇన్కమ్ వస్తే చాలు అని చెప్పేసి బిజినెస్లో జాయిన్ అయ్యాను. అనుకోకుండా ఆటోమేటిక్గా April 28, 2024లో గ్రేట్ మెంటర్స్తో ఫారెన్ ట్రిప్స్ వెళ్ళే ఛాన్స్ దొరికింది. సో వెళ్ళాం, కంప్లీట్గా ఎంజాయ్ చేసాం. ఎప్పుడు కూడా బిఫోర్ లైఫ్లో ఒక ఎర్ర బస్సు తప్ప ఎయిర్ బస్ తెలియని వ్యక్తులు అండి. ఎప్పుడు కూడా ఫ్లైట్ ఎలా వెళ్ళిపోతుంటే ఆ ఫ్లైట్ని కింద నుంచి చూసి టాటా చెప్పేది. అలాంటి సిచ్యువేషన్, అలాంటి పల్లెటూరులో, అలాంటి వ్యక్తుల మధ్యన, అలాంటి కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. ఈరోజు కంప్లీట్గా నా లైఫ్లో నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి జర్నీ చేసి ఇలా ఎంజాయ్ చేస్తానని అయితే ఏ రోజు కూడా కళ్ళ కూడా ఊహించలేదు. ఎందుకంటే మనకు ఒక బయట సెక్టర్లో చూస్తాం, ఒక 50,000 60,000 లక్ష రూపాయలు సంపాదించిన వ్యక్తులు కూడా వాళ్ళకి ఏ డ్రీము ఉండదు, కష్టపడుతుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు తప్ప వెళ్ళాలి ఎంజాయ్ చేయాలనే ఆలోచన అయితే ఎవరు ఖర్చు పెట్టరండి. బట్ ఇలా ఈ బిజినెస్లోకి వచ్చాం, థ్యాంక్స్ గాడ్ అని చెప్తాను. కంప్లీట్గా షేప్ షాప్ బిజినెస్లోకి వచ్చి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాం. చూడొచ్చు నేనే కాదు ఈ బిజినెస్లో చాలామంది నాతో పాటు జర్నీ చేసిన వాళ్ళు ఉన్నారు అదే ఫ్లైట్లో. సతీష్ సార్ వాయిస్ వస్తుందా? క్లియర్ సార్, క్లియర్. సతీష్ సార్ వీడియో వీడియో క్లియర్ సార్, వాయిస్ క్లియర్. వస్తుందా? క్లియర్ సార్, క్లియర్గా వస్తుంది. ఓకే థ్యాంక్ యూ. డైమండ్ వాయిస్ సరిగ్గా లేదు.
ఓకే. అలా చూసుకుంటే టోటల్‌గా ఆల్రెడీ చెప్తారు. ఇంతమంది బిజినెస్ చేస్తున్నారు. చాలామంది బయట ఏంటంటే బిజినెస్ అవ్వదు, ఇది అవ్వదు, ఉంటదా, ఊడిపోద్దా, వెళ్తున్నారా నిజంగా ఫారెన్ ట్రిప్స్ చూడొచ్చు. ఈ మంచి ఇలాంటి వీడియోస్ అన్ని చాలా వీడియోస్ ఉన్నాయి. ఆల్రెడీ గ్రేట్ మెంటర్స్ మా గురించి ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటారు. గురూజీ ఇవన్నీ చూపించి మనం బిజినెస్ అనేది పెద్దగా చేసుకోవచ్చండి. ఇంతమంది జర్నీ చేస్తున్నారని చెప్పేసి. అదేవిధంగా ఇంకా బ్యాంకాక్ వెళ్ళాం. బ్యాంకాక్‌లో కంప్లీట్‌గా ఎంజాయ్ చేసాము. లెజెండ్ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా, దానివల్ల ఆడియో వినిపించదు. మేడం రావట్లేదా మేడం ఆడియో? చాలా వాయిస్ కట్ అయింది. కట్ కట్ అవుతూ. కట్ అయ్యి వస్తుంది సార్. 1 మినిట్ మేడం. Cutie, 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 baby, come on, shake your booty. మేడం Naughty, ఓకేనా? naughty, naughty. ఏమంతా ఓకే చాలా సార్, ఓకే, మేడం కంటిన్యూ. ఓకేనా? naughty. Come on, baby, let's get dirty. Super, let's relax and rock. ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్ నథింగ్ రాంగ్ మ్యూజిక్ ఓకే good okay with okay long music okay let's go okay with okay long ఇలా చూసుకుంటే ఫ్లైట్ మొత్తం అండి బ్యాచ్లుగా తీసుకెళ్లేది కంపెనీ తీసుకెళ్ళడం జరుగుతుంది. సో అలా చూసుకుంటే ప్రతి ఫ్లైట్ కూడా షేప్ షాపులతోనే. ఎన్ని బ్యాచ్లు వెళ్తే అన్ని బ్యాచ్లు కూడా కంప్లీట్గా షేప్ షాప్తోనే. సో అలా వెళ్ళాం. ఫుల్గా ఎంజాయ్ చేసాం అక్కడ. కంప్లీట్గా పతాయ్ సిటీ అని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ బీచ్లో అయితే ఎంజాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న జేమ్స్ గ్యాలరీ అని చెప్పేసి మంచి మంచి ప్లేసెస్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేయడం జరిగింది. ఎక్కువ షాపింగ్ అనేది నేనే చేశాను ఆ రోజు. టోటల్గా 25,000 కరెన్సీ పట్టుకుని వెళ్ళాను. 25,000 చేంజ్ చేస్తే ఓన్లీ 10,000 మాత్రం నాకు వచ్చింది బ్యాంకాక్ కరెన్సీ. అందరికన్నా ఎక్కువ షాపింగ్ అనేది చేశాను నేను. ఇతర టీం మెంబర్స్కి ఇవ్వడం కోసం, అదేవిధంగా మా మిస్సెస్కి ఇవ్వడం కోసం. అదేవిధంగా టోటల్గా ఇక్కడ ఏంటంటే పారాచూట్ డ్రైవింగ్ ఎప్పుడు కూడాను రియల్ లైఫ్లో అయితే తెలియదు. సో బిజినెస్లోకి వచ్చిన తర్వాత బోటు పైన చాలా దూరం జర్నీ చేసామండి షిప్ పైన. చూడొచ్చు. ఎంత అంటే లైఫ్లో ఫస్ట్ టైం అనేది బ్యాంకాక్ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత డ్రీమ్ పెట్టాము ఎలాగైనా సరే నా టీంని కూడా పంపించాలి బ్యాంకాక్ అని. నేను వెళ్ళొచ్చిన తర్వాత కంప్లీట్గా 5 మెంబర్స్ వెళ్ళారు టీం నుంచి కూడా బ్యాంకాక్. చూడొచ్చండి లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడూ కష్టపడమే. చాలామంది కష్టపడుతూ ఉంటారు, ఆ డబ్బులు సేవ్ చేస్తూనే ఉంటారు తప్ప ఎంజాయ్మెంట్ అనేది కనిపించదు. బట్ థ్యాంక్స్ గాడ్ ఈ షేప్ షాప్ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మా మైండ్ సెట్ అనేది కంప్లీట్గా మారిపోయింది. బాబు నీకంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, దాన్ని బయటికి తీయు, వాటిని తీసిన తర్వాత వాటిని నెరవేర్చుకునే ఛాన్స్ కూడా నీకు దొరుకుతుంది అని చెప్పేసి అన్నారు. చెప్పడం బట్టి డ్రీమ్ పెట్టుకున్నాం, ఆటోమేటిక్గా మారింది. అదేవిధంగా ఫుడ్ విషయానికి వస్తే బ్యాంకాక్లో టోటల్గా ఉదయం బ్రేక్ఫాస్ట్ ఒక దగ్గర ఉండేది, లంచ్ ఒక దగ్గర ఉండేది, డిన్నర్ ఒక దగ్గర ఉండేది. ఎక్కడ కూడా ఒకే హోటల్లో ఉండేది కాదు, కంప్లీట్గా వేరువేరుగా. ఎంత పెద్ద హోటల్లో చూడొచ్చు. చాలా మంది బిజినెస్ మ్యాన్స్ అవ్వచ్చు, అదేవిధంగా సెలబ్రిటీస్ అవ్వచ్చు, ఎప్పటికప్పుడు బ్యాంకాక్ వెళ్ళిపోతారంటే రీజన్ ఏంటంటే ఇలాంటివే.
ఎందుకు అంటే బ్యాంకాక్ వెళ్ళేసరికి టోటల్గా మన యొక్క మైండ్ సెట్ అనేది మారుతుంది అక్కడికి వెళ్ళడం బట్టి. కంప్లీట్గా ఏంటంటే విజన్ అనేది కనిపిస్తుంది. అక్కడ ఉండే అట్మాస్ఫియర్ అవ్వచ్చు, అక్కడ ఉండే బిల్డింగ్స్ అవ్వచ్చు, అక్కడ ఉండే వాతావరణం, అక్కడ మొత్తం టోటల్గా కంప్లీట్గా అనేది వ్యక్తిని మారుస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అదేవిధంగా ఆ రోజు కూడా చాలామంది మనం అందరం వెళ్ళాం క్రూజ్ షిప్లో. ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు అయిపోయారు. దున్నా శ్రీనివాసరావు గారు, నేను దగ్గర వెళ్ళాం. మేము దగ్గరుండి చూడొచ్చు. సార్ని ఆల్రెడీ చూశారు. సో ఎంత చిన్నపిల్లలు అయిపోయాడు ఆ రోజు. అదేవిధంగా అండర్షీకి వెళ్ళాం. అండర్షీకి వెళ్ళి కూడా ఎంజాయ్ చేసాం. అదేవిధంగా దిశ ట్రైనింగ్ ఈ బిజినెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైనింగ్ అండి. చాలామందికి అవకాశం వస్తుంది, ఇగ్నోర్ చేస్తుంటారు. సో ఎందుకంటే ఈ దిశ ట్రైనింగ్ తీసుకోవడం బట్టే ఈ రోజు నా మైండ్ సెట్ అనేది మారడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కంప్లీట్గా మనకు చాలామంది అనుకుంటారు ప్రతి ట్రైనింగ్ ఒకలాగే ఉంటుంది కదా, ఏ ట్రైనింగ్కి ఎందుకు వెళ్ళడం, అంత కంట్రిబ్యూషన్ ఎందుకు అని చెప్పేసి చాలామంది లెక్కలు వేసేస్తూ ఉంటారు. ఒక్కరు వెళ్తే సరిపోద్ది కదా, ఇంక ఫ్యామిలీని ఎందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి అంటారు. బట్ నేను మాత్రం ప్రతి ట్రైనింగ్ మీటింగ్కి మాత్రం మ్యాక్సిమం నాకునే దీన్ని బట్టి ఫ్యామిలీ మెంబర్స్ని మాత్రం తీసుకెళ్ళడం జరిగింది. అదే దిశ ట్రైనింగ్కి వెళ్ళడం బట్టి ఈరోజు మా మిస్సెస్ ఎంతగా సపోర్ట్ చేస్తున్నారంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఇలా ఈ ట్రైనింగ్స్ మీటింగ్స్లో కూర్చోబెట్టడం అండి. లేదంటే మనం వెళ్తాం ఫీల్డ్ చేసేటప్పుడు చాలామందితో జర్నీ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా వెళ్ళేటప్పుడు లేట్ నైట్ అవ్వద్ది. అలాంటప్పుడు మన మీద నమ్మకం ఉండాలి అంటే సో వాళ్ళు మనం ఏం చేస్తున్నాం అనే విషయం అనేది తెలియాలి. చాలామంది బిజినెస్ చేసేటప్పుడు ఎవరికి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చాలామంది అసలు నిజంగా చెప్పరు. నాకు తెలిసి తెలియకుండా ప్యాకేజ్ కొంటారు. ప్యాకేజ్ కొన్న తర్వాత మంత్స్ సంవత్సరాలు గడిచిపోతుంటాయి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పరు ఏకంగా. బట్ నేను మాత్రం ఆ మిస్టేక్ చేయలేదు. సో ఈరోజు నేను ఇంత బాగా సక్సెస్ అవుతున్నాను అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్యామిలీని ప్రతి యాక్టివిటీలో కూర్చోబెట్టడం. అదేవిధంగా ఒకటే నేను డెసిషన్ అండి, ఎక్కడ నేను ఉన్నా, ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ ట్రైనింగ్కి వెళ్ళినా నాది ఒకటే, నా టీం ఎక్కువ మంది కూర్చోవాలి అని ఫస్ట్ నేను నిర్ణయించుకుంటాను. ఆ మీటింగ్కి ఎంతమందిని వీలైతే అంతమందిని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. అలా తీసుకెళ్ళడం బట్టి ఏమవుతుందంటే టీంకి మనం ఏమి చూపించకుండా అనేది బిజినెస్ చేయలేమండి. టీంకి మనం చూపించడం బట్టే విజన్ ఏర్పడుతుంది. విజన్ ఏర్పడడం బట్టి వాళ్ళు కూడా మనతో పాటు జర్నీ చేయడానికి అవుతుంది. విజన్ లేదనుకోండి ఈ బిజినెస్ అనేది లాంగ్ విజన్ లేకపోతే ఎవరు చేయరు. ఎందుకంటే మనతో పాటు జర్నీ చేసిన వాళ్ళు ఈరోజు చాలామంది లేరు. ఎందుకు లేరు అంటే వాళ్ళకి విజన్ లేదు. వాళ్ళకి బిజినెస్లో స్టార్టింగ్లో జాయిన్ అయిన వెంటనే ఇమీడియట్గా డబ్బులు వచ్చేయాలి. ఇమీడియట్గా డబ్బులు వచ్చేస్తే అంటే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోకుండా, నెట్వర్క్ క్రియేట్ చేసుకోకుండా డబ్బులు వచ్చేయాలంటే ఎలా వస్తాయి? దానికి తగ్గ ప్రాసెస్ చేయరు. జాయిన్ అయిన వెంటనే నేను పెట్టిన ప్యాకేజ్ అంతా ఇమీడియట్గా తీసుకోవాలని చెప్పేసి గ్రౌండ్కి వెళ్తారు. రిజెక్షన్స్ వస్తాయి. బిజినెస్ అలా జరిగిపోతుంది. కామన్గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. లక్షల్లో కోట్లలో పెట్టుబడి పెట్టిన బిజినెస్లే ఒకరోజు ఒకలా జరుగుతుంది. అలాంటిది మనం ఇక్కడ రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కేవలం ఒక ప్యాకేజీ కొనుక్కొని బిజినెస్లోకి వచ్చాం. ఆ ఒక ప్యాకేజీ కొనుక్కొని బిజినెస్లోకి వచ్చిన తర్వాత మనం ఏం లాస్ అవ్వడం లేదు. దాన్ని ఇమీడియట్గా లక్షల్లో వచ్చేయాలి, వేలల్లో వచ్చేయాలి, వెంటనే నా ప్యాకేజ్ అమౌంట్ వచ్చేయాలి అని చెప్పి చాలామంది అనుకుంటారు. నేను కూడా అదే వేలో అనుకున్నాను స్టార్టింగ్లోనే. ఎవరికి చెప్పినా నమ్మట్లేదు, ఎవరికి ఇన్విటేషన్ ఇచ్చినా రావట్లేదు. ఎంతమందికి ఇన్విటేషన్ ఇచ్చాను, సండేకి వచ్చేసరికి ఒకరు కూడా రావట్లేదు. ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో రిజెక్షన్స్ వచ్చేవి. ఇది అవ్వదు, చేయదు అని చెప్పేసి అలా ప్రతిసారి కూడా బాధపడే రోజులు. ఎందుకంటే నా శాలరీ చాలా తక్కువ, దాంతో డిపెండ్ అయిన వ్యక్తులు ఎక్కువ మంది, నలుగురు ఉండేవాళ్ళం. అలాంటి టైంలో కూడా చాలా ఫేస్ చేసేవాడిని. 1 ఇయర్ చెక్కు లేకుండా కూడా పనిచేశానండి. కేవలం ఒక మా వీక్ చెక్ రాకపోతే చాలామంది బిజినెస్ అనేది పక్కన పెట్టేస్తారు. ఒక నెల రోజులు రాకపోతే ఒక టాప్ లీడర్ అయ్యి ఉండి కూడా ఒక సిల్వర్ లీడర్, ఒక ప్లాటినం లీడర్ ఒక నెల రోజులు రాకపోతే చాలామంది బిజినెస్ మరీ ఇంట్రెస్ట్ చూపరు. బట్ నేను 1 ఇయర్ జీరో చెక్తో ఒకే లెగ్ బిజినెస్ జరిగేది, ఇంకొక లెగ్ అనేది జీరో అయిపోయింది కంప్లీట్గా. అలాంటి లెగ్ని కూడా ఈరోజు తయారు చేసే ప్రాసెస్ అనేది గ్రేట్ మెంటర్స్ సిస్టమ్ని పట్టుకొని ప్రాసెస్ అనేది చేసిన తర్వాత ఈరోజు మంచిగా టీంని తయారు చేసుకోవడానికి అవకాశం దొరికింది. సో అదేవిధంగా ఎక్కడికి ఉన్నా సరే నా టీంని ఎక్కువ మందిని కూర్చుని పెట్టే ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇలా వెళ్ళి ఇంత పెద్ద హాల్లో దిశలో ఇంత మంచిగా మైండ్ సెట్ని మార్చుకొని చూడొచ్చు. ప్రాపర్ డిసిప్లిన్ బయట మనకు జరిగితే చాలా మీటింగ్స్ ఎక్కడ కూడా ఏ డిసిప్లిన్ ఉండదు. నేను ఇన్నిసార్లు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏ మీటింగ్కి ఏ ట్రైనింగ్కి వెళ్ళినా సరే ఒక ఫుడ్ విషయంలో కావచ్చు, కూర్చునే విషయంలో అవ్వచ్చు, మీటింగ్ విషయంలో అవ్వచ్చు, ఎక్కడ కూడా చిన్న గొడవ జరిగిందనే ఇది కూడా లేదు. ఎందుకంటే షేప్ షాప్లో ప్రతి వ్యక్తికి కూడా మినిమం ఎథిక్స్ అనేది ఆటోమేటిక్గా అలవాటు పడిపోతాయి. చాలామందికి ఇంకొద్ది తక్కువ ఉండొచ్చు, కానీ మినిమం మాత్రం వచ్చిన తర్వాత ఎలా ఉండాలి ఏంటి అనేది ఆటోమేటిక్గా అందులో అలవాటు పడుతుంది. సో అదేవిధంగా గ్రేట్ మెంటర్స్తో ఎంజాయ్ చేస్తాం టీం అందరినీ కలుపుకొని. అదేవిధంగా ప్రతి మీటింగ్కి ప్రతి ట్రైనింగ్కి వైజాగ్ వెళ్ళేవాళ్ళం. అలాంటిది ఈరోజు గ్రేట్ మెంటర్స్ లావణ్య మేడం అండ్ వెంకటప్రసాద్ మా గురించి సపోర్ట్ తీసుకొని మెగా ట్రైనింగ్ క్యాంప్ అనేది శ్రీకాకుళంలో ఫస్ట్ టైం కండక్ట్ చేసాం. దానికి చీఫ్ గెస్ట్ రవి మా గురించి తీసుకొచ్చిన తర్వాత కూడా వైజాగ్ లాగే శ్రీకాకుళం కూడా తయారు చేద్దాం అని చెప్పేసి
మెంటర్స్ అయితే మాకు మాట ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా దాంతో శ్రీకాకుళంలో మెగా ట్రైనింగ్ క్యాంప్ చేసాం. అదేవిధంగా లేటెస్ట్గా జరిగిన గ్రేట్ మెంటర్స్ డైమండ్ ఫంక్షన్ కూడా చాలా మందిని శ్రీకాకుళం నుంచి తీసుకెళ్ళడం జరిగింది. చూడొచ్చు, చాలా మంది ఏమనుకుంటారంటే మీటింగ్ వచ్చిందా నేను ఒక్కనే లింగ్ లింగ్ అనుకుంటూ ఒక్కళ్ళని వెళ్ళిపోవాలని చూస్తారు చాలా మంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా మందిని అబ్జర్వ్ చేశాను, నా అప్లయన్స్లో కూడా అబ్జర్వ్ చేశాను. ఎప్పుడు వచ్చినా సరే ఒక్కరిగానే వచ్చేవారు. సో అలాంటి వాళ్ళు ఈరోజు అందరూ చాలా మంది బిజినెస్లో లేరు. బట్ ఇక్కడ ఏంటంటే నేను మాత్రం ఎప్పుడు కూడా అలా ఆలోచించనండి. అక్కడ మీటింగ్ స్టార్ట్ అయింది, నాకు ఒక ఇంటిమేషన్ వచ్చిందంటే ఆ రోజు నుంచే ప్రాసెస్ అనేది చేస్తాను. నాకు అవకాశం ఉన్నంత వరకు నా టీంని ఎక్కువ మందిని కూర్చోబెట్టాలనుకుంటాను. రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటానండి. ఎందుకంటే చాలాసార్లు రెస్పాన్సిబిలిటీ తీసుకునే టైంలో కూడా నేను లాస్ అయింది కూడా ఉంది. కానీ చాలామంది చాలా సేఫ్ జోన్లో ఏమీ అవ్వకూడదు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు, టీంని పట్టించుకోరు. ఇంత టీం ఉన్నారు, కనీసం ఒక ఇద్దరితో ముగ్గురిని కూడా తీసుకెళ్తామని ఆలోచన అయితే ఉండదు, ఒక్కరు మాత్రం అలా వచ్చేస్తారు. అలా మనమే నాలెడ్జ్ నేర్చుకుంటే ఇంకెప్పుడు టీం మల్టిపుల్ అవుతుంది. సో అలా నేను ఎప్పుడు కూడా ఏ మిస్టేక్ చేయలేదు. టైగర్ ఇంతమందిని తీసుకురంటే ఓకే జీ గురుజీ, ఇంతమంది నేను తీసుకురాలేను అని ఎప్పుడు కూడా చెప్పలేదు. జీ గురుజీ ఎంతమందిని వీలైతే అంతమందిని తీసుకెళ్లేవాడిని, అవకాశం ఉన్నంత వరకు గురూజీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని. అదేవిధంగా నా టీంలో కూడా మెయిన్ లీడర్స్ సపోర్ట్ తీసుకొని, మా జోడి రామకృష్ణ సార్ సపోర్ట్ తీసుకొని ఈరోజు నేను ప్రతి యాక్టివిటీలో కూడా టీంని అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. అలా తీసుకెళ్ళడం బట్టే నా సీక్రెట్ అదేనండి. ప్రతి మీటింగు ట్రైనింగ్ వస్తే ఒకటే చెప్పారు, రవి మా గురించి అవ్వచ్చు, వికాస్ మా గురించి అవ్వచ్చు, ఈరోజు గ్రేట్ మెంటర్ వెంకటప్రసాద్ మా గురించి అవ్వచ్చు, లావణ్య మేడం అవ్వచ్చు, ఒకటే చెప్పారు, టైగర్ ఏ యాక్టివిటీ జరిగినా సరే ఎంతమందిని వీలైతే అంతమందిని యాక్టివిటీలో ఉంచు నీ టీంని అని చెప్పడం. అదే నాకు ఈజీ అయింది. నేను వచ్చిందంటే యాక్టివిటీ ఎక్కడ జరిగినా సరే ఎక్కువ మందిని కూర్చోబెట్టే ప్రాసెస్ చేస్తాను, అదే నా సీక్రెట్. అదేవిధంగా ఈ బిజినెస్లోకి వచ్చాం, ఒక 1000 వస్తే చాలు అని చెప్పి జాయిన్ అయ్యాను. 1000తో మొదలు పెట్టాను. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లోనే గ్రేట్ కంపెనీ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ బిజినెస్లో తక్కువ తక్కువ స్టార్టింగ్లో ఒక 20,000 పెట్టి మొబైల్ తీసుకున్నాను, బ్రాంజ్ లెవెల్లోనే తీసుకున్నానండి. చాలామంది ఎక్కువ డబ్బులు అయితే కొంటాను కదా, అప్పుడు తీసుకుంటాను కదా అని చెప్పేసి వెనకాడుతుంటారు. అలా చేయడం బట్టి మిస్టేక్ ఏంటంటే మన టీం గ్రోత్ని మనమే మన చేతులతో ఆపేస్తూ ఉంటాం. సో అదేవిధంగా నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు, 20,000 పెట్టి మొబైల్ తీసుకున్నాను. సిల్వర్ నా రెండో రికగ్నేషన్ అంటే 50 మంది టీం రాకముందే నేను యాపిల్ ల్యాప్టాప్ తీసుకోవడం జరిగింది. అయితే అందరికీ అది తీయమని చెప్పట్లేదు గురూజీ వాళ్ళు కూడాను, బట్ నాకు అది నచ్చింది, నేను తీసుకున్నాను. తీసుకోవడం బట్టి ఏమైందంటే నా టీంకి నేను రోల్ మోడల్ అయ్యాను. ఇమీడియట్గా ఎవరు జాయిన్ అయినా సరే ఎఫ్ఎం చేసే బాధ్యత నా చేతిలో ఉంటుంది కాబట్టి నా చేతిలో ల్యాప్టాప్ ఉంటేనే, నాలో ఎంత టాలెంట్ ఉన్నా ల్యాప్టాప్ లేకపోతే నేను ఎఫ్ఎం చేయలేను. సో అందుకు ల్యాప్టాప్ ఉండాలి. టైగర్ నీ దగ్గర నీడ్స్, నీ దగ్గర నువ్వు ఫీల్డ్కి వెళ్ళాలంటే బైక్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలంటే ఫోన్ ఉండాలి మంచిది. దాంతోపాటు ఈ బిజినెస్లో నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే, నీ టీంకి నువ్వు రోల్ మోడల్ అవ్వాలంటే, నీ టీంని నువ్వు అప్లైన్ మీద డిపెండ్ అవ్వకూడదంటే నీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉండాలని చెప్పారు మా గురించి. ఇమీడియట్గా ఏమీ ఆలోచించలేదు, వెంటనే ల్యాప్టాప్ తీసుకున్నాను. ల్యాప్టాప్ తీసుకొని నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండానే డే వన్ నుంచి కూడా నేను అప్లైన్ మీద కూడా డిపెండ్ అవ్వలేదు, డౌన్లైన్ మీద కూడా డిపెండ్ అవ్వలేదు. ఈ రోజు నేను ప్రతి యాక్టివిటీ కూడాను నేను ఓన్గానే, ఒక ట్రైనింగ్ ఉన్న ఒక మీటింగ్ ఉన్న నేనే పికప్ చేసుకుని వెళ్ళడానికి ప్రాసెస్ చేస్తాను. అదేవిధంగా జాయిన్ అయిన వ్యక్తికి ఇమీడియట్గా కేర్ తీసుకుని ఎఫ్ఎం చేసుకునే ప్రాసెస్ చేస్తాను. టూల్స్ విషయంలో అవ్వచ్చు, సైన్ అప్ ఫార్మ్స్ విషయంలో అవ్వచ్చు, ప్రతిదీ కూడా నాకున్నంతలో నేను మెయింటైన్ చేయడానికి చూస్తాను. మెయింటైన్ చేసుకుంటూ ఈ రోజు వరకు కూడా వస్తున్నాను. అదేవిధంగా అలా వస్తూ వస్తూ ఈరోజు 1,20,000 పెట్టి స్కూటీ తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా మై నెక్స్ట్ డ్రీమ్ సో యాపిల్ మొబైల్ అండి. ఈ బిజినెస్లో 4/05 నా బర్త్డే రోజు 2026 యాపిల్ మొబైల్ తీసుకుంటాను. అదేవిధంగా నెక్స్ట్ డ్రీమ్ ఏంటంటే కారు. ఇదే బిజినెస్ నుంచి 10/25 మా మిస్సెస్ బర్త్డే ఖచ్చితంగా తీసుకుంటాను. అదేవిధంగా నా డైమండ్ షిప్ డేట్ అండి ఇది December 1, 2027. సో గ్రేట్ మెంటర్స్ సపోర్ట్ నాకు ఉంది, టీమ్ సపోర్ట్ ఉంది, గ్రేట్ లెజెండ్స్ నా టీంలో ఉన్నారు. సో వీళ్ళందరూ సపోర్ట్ తీసుకుని ఖచ్చితంగా ఈ డ్రీమ్స్ అని నేను ఫుల్ఫిల్ చేసుకుంటాను. అదేవిధంగా బిఫోర్ నా లైఫ్ ఇలాగే ఉండేది, కాంపిటేటివ్స్ ప్రిపేర్ అయ్యేవాడిని, దాంతోపాటు చాలా సెక్టార్లో వర్క్ చేసేవాడిని. ఎక్కడ కూడా లైఫ్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు. బట్ ఈ బిజినెస్లోకి వచ్చాను, క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. బాబు నువ్వు ఒక సిస్టమ్ని, ఒక మెంటర్ని, ఒక యాక్టివ్ సక్సెస్ఫుల్ అప్లైన్ని పట్టుకొని గుడ్డిగా ఫాలో అయిపో, నువ్వు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతావని చెప్పారు. డే వన్ నుంచి కూడాను ఏ మీటింగు ఏ ట్రైనింగ్ కూడా ఎక్కడ కూడా ఇగ్నోర్ చేయలేదు. సింగిల్గా వెళ్ళేవాడిని, టీంతో వెళ్ళేవాడిని. ఊర్లో ఫ్రైడే ట్రైనింగ్ ఉన్న ఒక లెవెల్కి వచ్చాం కదా, నేను ఇంకెందుకు ఫ్రైడే ట్రైనింగ్. నేను చాలా మందిని చూస్తుంటాను ట్రైనింగ్ ఇస్తే మరి ఇంకా ట్రైనింగ్లో కనిపించరు ఆ వ్యక్తులు. బట్ నేను మాత్రం ఎప్పుడు కూడా అలా ఆలోచించలేదు. ట్రైనింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, ఒక నాకన్నా చిన్న వ్యక్తి మీటింగ్ చెప్పినా, నాకన్నా నాలెడ్జ్ తక్కువ ఉన్న వ్యక్తి ట్రైనింగ్ చెప్పినా సరే చైర్ వేసుకుని వెనక కూర్చొని రాసుకోవడమే నా పని. సో అలా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ నేర్చుకున్నాను. నాలో ఏమైతే లేదు ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత, బిఫోర్ కూడా ఏదో టాలెంట్ ఉంటే అక్కడే సక్సెస్ అయిపోయేవాడిని. అక్కడ ఏ టాలెంట్ లేదు కాబట్టి అక్కడ సక్సెస్ అవ్వలేదు. ఇందులోకి వచ్చిన తర్వాత టాలెంట్ వచ్చిందంటే ఏం రాలేదు, నేర్చుకున్నాం అంతే జస్ట్. అది కూడా కాపీ పేస్ట్. సీనియర్స్ ఏం చేస్తున్నారు, మెంటర్స్ ఏం చేస్తున్నారు, యాక్టివ్ సక్సెస్ఫుల్ ఏం చేస్తున్నాడు, ఇది కాపీ చేసేవాడిని.
యాస్టీస్గా నా టీంలో ఫేస్ చేసేవాడిని. అది చేయడం బట్టి ఈరోజు కంప్లీట్గా నా లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి ఒక మంచి ఛాన్స్ అయితే వచ్చింది. చేంజ్ చేసుకుంటున్నాం. సో సక్సెస్కి సీక్రెట్ ఏమీ లేదండి. ఆల్వేస్ కౌన్సిలింగ్ విత్ గ్రేట్ మెంటర్స్. ఎప్పటికప్పుడు ఏ కౌన్సిలింగ్ ఉందన్నా సరే, ఎక్కడ ఉందన్నా సరే వెళ్ళి కౌన్సిలింగ్ చేసుకుంటాం. ఆల్రెడీ మనకు చెప్తుంటారు ప్రతి ఫ్రైడే ట్రైనింగ్లో కూడా 2% ఫైన్ ట్యూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఆ 2% ఫైన్ ట్యూనింగ్ అనేది ఈ కౌన్సిలింగ్ రూపంలో దొరుకుతుంది. సో అది తీసుకునేవాడిని. అదేవిధంగా నేను గ్రేట్ మెంటర్స్ని ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత డే వన్ నుంచి కూడా నేను వెంకట గురుజీతో ప్రతిదీ కూడా డిస్కస్ చేయడం. నేను ఈ బిజినెస్లో ఫుల్ టైం వచ్చిందే గురూజీతో ఫస్ట్ నన్ను పట్టుకున్నారు. ఆ డే వన్ నుంచి గురూజీ మాటలు విని ఈ బిజినెస్లో డెప్త్ ఉంది, తెలుసుకోవచ్చు, ఇంత మంచి వ్యక్తి నాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి నేను డే వన్ నుంచే జాబ్ని కూడా రిజైన్ చేసేసి వచ్చాను. అలాంటిది లావణ్య మేడం కూడా ప్రతి విషయంలో కూడా నన్ను గైడ్ చేస్తారు. టైగా నువ్వు చేయగలవు, ఎటువంటి ఇబ్బంది పడద్దు, ప్రతిదీ కమ్యూనికేషన్లో ఉండు అని చెప్పేసి మమ్మల్ని గైడ్ చేయడానికి అంత మంచి మెంటర్స్ దొరికారు. అదేవిధంగా అప్లైన్ విషయంలో థ్యాంక్స్ గాడ్ అని చెప్తాను. మిస్టర్ రామకృష్ణ సార్. చాలామంది అప్లైన్స్ కొద్ది జర్నీ చేసిన తర్వాత ఈగోస్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా ఏం చేస్తారంటే డివైడ్ అయిపోతూ ఉంటారు. బట్ నాకు ఈ బిజినెస్లో కాన్సెప్ట్ చెప్పిన వ్యక్తి ఆయనే. కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఈ రోజు వరకు కూడా నేను బిజినెస్లో ప్రతిదీ కూడా జోడి. నేను ఆయనకన్నా చిన్న లెవెల్లో ఉన్నా సరే ఇది చేస్తున్నాను సార్ అంటే ఓకే చేయండి అని చెప్పేసి ఎప్పుడు కూడా నా మాటనే అగ్రీ చేస్తారు. సో థ్యాంక్ యూ మిస్టర్ రామకృష్ణ సార్, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. అదేవిధంగా ఈ రోజు కూడా ఏదైతే మీరు కమిట్మెంట్ ఇచ్చారో ఆ రోజు నాకు షాప్లో, అదే కమిట్మెంట్ మీద ఈ రోజు వరకు నిలబడినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది మనం ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు చాలా మంది చూస్తాం, నువ్వు రా నీకు ఎంత సపోర్ట్ చేస్తా అంత సపోర్ట్ చేస్తా అని చెప్పేసి. చాలా మంది కనీసం మాటలకి ఆ వాల్యూ కూడా ఇవ్వరండి. ఎందుకంటే చాలా మంది టీం కదలకపోవడానికి అవ్వకపోవడానికి ఏంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే మన ప్రాబ్లమ్స్ అందులో పెట్టదు తప్ప కనీసం వాళ్ళ వైపు ఏం జరుగుతుందని కూడా ఆలోచన కూడా ఉండదు. సో అది నాకైతే నా విషయంలో జరగలేదు, నా అప్లైన్ విషయంలో రామకృష్ణ సారు. అదేవిధంగా నేను కూడా అదే నేర్చుకున్నాను. నాకు ప్రాబ్లమ్స్ ఉన్నా సరే టీంకి ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉండాలనుకుంటాను. ఆల్వేస్ మెయింటైన్ టూల్స్ అండ్ ఫార్మ్స్. ఎప్పుడు కూడా నా టీంకి నేనే రోల్ మోడల్ అవ్వాలని టూల్స్, ఫార్మ్స్ అన్ని విషయంలో నేనే మెయింటైన్ చేస్తాను. అదేవిధంగా ఫాలో 3 కార్డినల్ రూల్స్ మనకు ఆల్రెడీ చెప్తారు. ఇవి ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో మనం సిస్టమ్ నుంచి బ్రేక్ అయిపోతాం అని చెప్పేసి. ఖచ్చితంగా మనతో పాటు జర్నీ చేసేటప్పుడు లేడీస్ వస్తారు, జెంట్స్ వస్తారు, చాలా మంది వ్యక్తులతో మనం జర్నీ చేస్తుంటాం, పెద్దవాళ్ళతో చిన్న వాళ్ళతో. ఎప్పుడు కూడా మనం అనేది మన అద్దుల్లో మనం ఉండాలని చెప్పేసి. సో ఖచ్చితంగా వీటిని పాటిస్తూ ఉంటాను. అదేవిధంగా డైలీ అప్లైన్ కాలింగ్. చాలా మంది కాలింగ్ వచ్చేటప్పుడు ఫోన్ కూడా రిసీవ్ చేసుకోరు. అది అప్లైన్ అవ్వచ్చు, డౌన్లైన్ అవ్వచ్చు. సో నేను మాత్రం ఎప్పుడు కూడా నా అప్లైన్ నుంచి ఫోన్ వచ్చినా సరే ఇగ్నోర్ చేయను. అదేవిధంగా నా డౌన్లైన్ నుంచి వచ్చినా సరే నేను ఎప్పుడు కూడా వెతకపోవడం అంటూ ఉండదు. ఫోన్ అనేది ఎప్పటికప్పుడు కాలింగ్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా రిపోర్ట్ విషయంలో వర్క్ జరిగితే చాలా మంది యాడ్ అవుతుంటారు, వర్క్ జరగకపోతే చాలా మంది ఆ రోజు యాడ్ అవ్వరు. బట్ నేను ఎప్పుడు కూడా వర్క్ జరిగినా జరగకపోయినా సరే ఎంత జరిగితే అంతే రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అటెండ్ ఆల్ సిస్టమేటిక్స్ యాక్టివ్ యాక్టివిటీస్ అట్ మై ఎనీ సిచ్యువేషన్. సో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే, ఆ రోజు ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఒకరోజు నైట్ నైట్ నాకు చెప్పారు ఎర్లీ మార్నింగ్ నువ్వు రావాలి టైగర్ అని చెప్పేసి. సో ఆ రోజు నాకు మరుసటి రోజు చాలా పని ఉంది. బట్ అలాంటి పని కూడా పక్కన పెట్టేసి గ్రేట్ మెంటర్ చెప్పారు వెళ్ళిపోవాలి అంతే అని చెప్పేసి అటెండ్ అవ్వడం జరిగింది. అలా ఏ సిస్టమ్ యాక్టివిటీ అయినా సరే నువ్వు రావాలి టైగర్, ఈరోజు ఉండాలి టైగర్ అంటే ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేసేది లేదు. చాలామంది ఏంటంటే ఎప్పటికో ఒక మీటింగ్కి వచ్చినా సరే మళ్ళీ మీటింగా ఏంటి కంట్రిబ్యూషన్ అవి ప్రతిదీ లెక్కేస్తూ ఉంటారు. బట్ నేను ఎప్పుడు కూడా ఏ యాక్టివిటీని మిస్ అవ్వలేదు, ఏ యాక్టివిటీలో ముందుంటాను. దాంతోపాటు నా టీంని ఎక్కువ మందిని ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇవే నా సక్సెస్కి సీక్రెట్స్ అండి. మరి ఇంకేమీ లేవు, కొత్తగా నేను చేసింది ఏమీ లేదు, నాలో ఏ టాలెంట్ లేదు. సో ఒకటే గ్రేట్ మెంటర్స్, లావణ్య వెంకట్, అదేవిధంగా గ్రేట్ సిస్టమ్ ఉంది, మంచి కంపెనీ ఉంది, అదేవిధంగా మంచి లీడర్స్ కూడా నా అండర్లో ఉన్నారు. గ్రేట్ అప్లైన్ కూడా నాకు దొరికారు కాబట్టి ఈరోజు వీటన్నిటిని పట్టుకొని నేను ముందుకెళ్తున్నాను. అదేవిధంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు గాడ్కి, గ్రేట్ మెంటర్స్కి, అదేవిధంగా మరి ముఖ్యంగా మై లైఫ్ కోచెస్కి అండ్ అప్లైన్స్కి అండ్ మై ప్యారీ టీమ్. ఈరోజు నేను ఎలా సక్సెస్ అవుతున్నానంటే గ్రేట్ మెంటర్స్ సిస్టము పాత్ర ఎంత ఉందో అదేవిధంగా నా టీం పాత్ర కూడా అంతే ఉందండి. ఏ రోజు కూడా నా టీం ఇది చేయండి ఇది చెందండి అంటే ఎప్పుడు కూడా వెనక్కి తీసేది లేదు. అంత మంచి లెజెండ్స్ నా టీంలో ఉన్నారు. అంత మంచి లెజెండ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గాడ్. అంత మంచి గ్రేట్ మెంటర్స్ సిస్టమ్ నాకు ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈరోజు చెప్పే సబ్జెక్టులు అవ్వచ్చు, నా టెస్ట్ మనీలు అవ్వచ్చు, చాలా విషయాల్లో ఎవరినైనా ఏదైనా విషయంలో నొప్పించితే అన్యదా క్షమించండి. ఎటువంటి నా వల్ల మిస్టేక్ అనిపించినా సరే, నేను మాట్లాడే మాటల వల్ల ఎటువంటి మిస్టేక్ అనిపించినా సరే వన్స్ అగైన్ సారీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మేడం జీ. ఇంత మంచి అవకాశం నా టెస్ట్ మనీ బిఫోర్ నేను చేసే వర్క్లో అసలు ఎవరు నువ్వేంటి అనేది తెలుసుకోవడానికి కూడా ట్రై చేయరు. బట్ ఈరోజు ఇంతమంది మధ్యలో నేను మాట్లాడే అవకాశం దొరికిందంటే అది మీ వల్లే. సో వన్స్ అగైన్ ఈ ప్యానల్ తరపు నుంచి నా తరపు నుంచి మా గురుజీ, అదేవిధంగా లావణ్య మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ.
థ్యాంక్ యూ లెజెండ్స్. ఒక ఫ్రెషర్ వచ్చిన వ్యక్తిని బిజినెస్ లో ఎలా ముందుకు తీసుకున్నారని చెప్పి క్లియర్ కట్ గా చెప్పారు. సో లెజెండ్స్, మరి అలాంటి సార్కి ఒకసారి మనస్ఫూర్తిగా మనం క్లాప్స్ కొట్టచ్చా లేదా? హలో, మనస్ఫూర్తిగా క్లాప్స్ కొట్టొచ్చు. ఎందుకంటే బయట ప్రపంచంలో ఒక వ్యక్తి సక్సెస్ అవుతున్నారు అంటే ఆ సక్సెస్ తాలూకా ప్రాసెస్ ని ఎవరు చెప్పరండి. కేవలం సేఫ్ స్టాప్ మాత్రమే మనం ఎలా సక్సెస్ అవ్వాలి అని చెప్పి క్లియర్ కట్ గా మనకి ఎప్పుడు తోడుంటూ మనకి నడిపిస్తున్నారు, అవునా కదా? సో ఇక్కడ ఒకటే చెప్పారు సార్ ఇందాక ఒక పాయింట్, మన అప్లైన్ నుంచి కాపీ చేయడం, నా టీమ్ కి పేస్ట్ చేయడం. ఈ బిజినెస్ లో కాపీ పేస్ట్ పని. మనం ఏదైతే నేర్చుకుంటున్నాం టీమ్ కి నేర్పించడం మన పని. సో మరి అలాంటి వ్యక్తిని తీర్చిదిద్దిన మరి మన గ్రేట్ మెంటర్ని ఇన్వైట్ చేసుకుందామా? హలో. సో నేనైతే ఇంకా ఎక్కువ మాట్లాడాలనుకుంటలేదు, ఎందుకంటే నేను చెప్పే మాటలు సరిపోవు. సో మరి మన గ్రేట్ మెంటర్ని ఇన్వైట్ చేసుకుందాం. హలో. సో నేను ఒక్కడనే కాదు, మనందరం కలిసి ఇన్వైట్ చేసుకుందాం. హలో, బిగ్ క్లాప్స్ తో బిగ్ జోస్ తో ఇన్వైట్ చేసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ అవర్ గ్రేట్ మెంటర్, ఫాస్టెస్ట్ డైమండ్ లీడర్, మిస్టర్ అండ్ మిసెస్ లావణ్య మేడం. హార్ట్లీ వెల్కమ్ మేడం, వెల్కమ్ టు జూమ్ ప్యానల్. బిగ్ క్లాప్స్ లెజెండ్స్. హార్ట్లీ మేడం, వెల్కమ్ టు జూమ్ ప్యానల్ మేడం. హార్ట్లీ వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద జూమ్ ప్యానల్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ లెజెండ్స్. సో రియల్గా టుడే ఇస్ ద బెస్ట్ డే. సో గ్రేట్ లెజెండ్ తాలూకా గ్రేట్ టెస్ట్ మనీ అయితే విన్నాము. సో అందరికీ అర్థమైందా? సో ఈ దీ ఈ టెస్ట్ మనీ నుంచి చాలా విషయాలు అయితే నేర్చుకోవచ్చు. సో ఒక 5 మెంబర్స్కి ఛాన్స్. ఏ పాయింట్ మీకు హార్ట్ టచింగ్ అనిపించింది, ఏ పాయింట్లో మీరు రియలైజ్ అయ్యారు అనే విషయాలు ఒక 5గురికి. సార్ మాట్లాడండి సుబ్బారావు గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ గుడ్ లెజెండ్స్. మార్నింగ్. ఈరోజు టెస్ట్ మనీ రవి గారి టాప్ సూపర్, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆయన సిల్వర్కి వచ్చినప్పటికే ఫుల్ టైం వచ్చారని చెప్పారు, అదొకటి రియలైజ్ అయ్యాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి మీటింగ్కి వైఫ్తో వెళ్ళానని చెప్పారు, అక్కడ నాకు రిజల్ట్ బాగా వచ్చింది. ఎందుకంటే ఆయన చెప్పిన లేట్ నైట్ వెళ్ళాలనుకోండి లేనిపోయిన అనుమానాలు దారిచ్చే తాగిచ్చే అవకాశాలు ఉంటాయని ఆవిడకి అర్థమైంది కనుక ఈయన సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారు. నెక్స్ట్ ఇంకోటి అంటే ప్రతిదానికి వాళ్ళ మీటింగ్గా 300 పెట్టాలా, 600 పెట్టాలా, 1000 రూపాయలు పెట్టాలని చాలామంది క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటారు లోపల, కొంతమంది బయటికి చెప్పేస్తూ ఉంటారు. బట్ దాని గురించి కూడా ఆయన ఆలోచించకుండా చక్కగా అన్ని ఫంక్షన్స్కి అన్ని మీటింగ్స్కి అటెండ్ అయ్యి చేసుకున్నారు కనుక ఆయన సక్సెస్ ఫాస్ట్గా వెళ్తున్నారు. అదొకటి రిలైజ్ అయ్యాను మేడం. ఇంకోటి ఏం చెప్పారు, రాత్రి 1 గంటకు ఫోన్ చేసి పొద్దున్న నువ్వు 6 గంటల మంది వైజాగ్లో ఉండాలి అంటే నేను వెళ్ళిపోయానని చెప్పారు చూసారండి, అది కమిట్మెంట్. అవి రాత్రి 12 అయిపోయింది, నేను పడుకోకపోతే వెళ్ళలేను, పడుకోకపోతే ఉండలేను, శరీరానికి అలసట అయిపోతుంది అని అనుకుంటే ఆయన సక్సెస్ ఎప్పటికీ అలాగే ఉండి ఉండేవాడు. బట్ ఆయన అవన్నీ చేశాడు కనుక సిస్టంలో డే 1 నుంచి ఉన్నారు కనుక సక్సెస్ అయ్యారు. సక్సెస్ ఫాస్ట్గా చేసుకున్నారు, డ్రీమ్ చక్కగా పెట్టుకున్నారు. రవి గారు టెస్ట్ మనం చూసిన వాళ్ళు ఎవరైనా సరే చాలామంది రియలైజ్ అయ్యి ఉంటారు ఈరోజు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గ్రేట్ సార్, గ్రేట్ రియలైజేషన్. రాంబాబు సార్ మాట్లాడండి. जय हो मैडम जी। జై హో లెజెండ్. ముందుగా రవి సార్కి థ్యాంక్స్ మేడం. ఎందుకంటే ఆ, మనం బిజినెస్ సీక్రెట్ ఇప్పుడే చెప్పారు సార్. ఏంటంటే ఫస్ట్ మెయిన్ మెండర్ని పట్టుకొని వెళ్ళటమే. ఎలాగంటే మనం ఇప్పుడు స్కూల్కి మన పిల్లల్ని వెళ్ళి పంపిస్తాము, రోజు వాళ్ళు చదువుకొని వస్తారా? లేదు, 10th క్లాస్కే ఉంది మేడం, ఎంత ఖర్చు పెడతాం. కానీ లాస్ట్ మార్చిలో ఎగ్జామ్లో పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో తెలియదు. కానీ ఇలాగే మనం మెంటర్ చేయి పెట్టుకుంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. సిస్టమ్ చెప్పినట్టు చేసుకుంటే మనం సక్సెస్ అవ్వచ్చు. చాలా సింపుల్గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ గ్రేట్, మేడం జీ. గ్రేట్ లెజెండ్, గ్రేట్. నెక్స్ట్ వాసు గారు. గుడ్ మార్నింగ్ మేడం జీ. జోహో మేడం. రవి సార్ చెప్పిందంటే మనం ఫీల్డ్ లోకి డ్రెస్ కోడ్ అనేది చాలా అవసరం అనేది నేర్చుకున్నాను మేడం. బై మెంటర్ ఎలా చెప్తే వినాలి అనేది కూడా నేర్చుకున్నాను. ఈ రోజు నుంచి అదే నేను మారుతాను మేడం జీ. థ్యాంక్ యూ మేడం. సూపర్ సూపర్ రియలైజేషన్, గ్రేట్. ఉమా మహేష్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం జీ. గుడ్ మార్నింగ్. మాకు మంచి సబ్జెక్ట్ ఇచ్చినందుకు రవి సార్కి థ్యాంక్స్. రవి సార్, మీరు చెప్పే డ్రెస్ కోడ్ మరియు ప్రతి మీటింగ్కి అటెండ్ అవుదాం అంటారు, అది కూడా నేను బాగా రిలీజ్ అయ్యాను సార్. అది కూడా మాకు ఈ రోజు శ్రీకాకుళంలో ఈ టీం ఇంతగా బాగా రన్ అవుతుందంటే అది మీ సపోర్టే సార్. ప్రతిరోజు రోజుకి 3 times కాల్ చేస్తుంటారు మీరే, మేము చేయకపోయినా. ప్రతి టైం ఏది కావాలంటే అదే
మీరు ఇస్తుంటారు సార్. మేము చిన్నవాళ్ళమైన ఈ బిజినెస్ లో మీరే చిన్నవాళ్ళగా ప్రతిదీ మా కింద చేస్తుంటారు సార్. మీలో ఆ సహనం ఎక్కువ ఉంది సార్. ప్రతి దీనికి ఏమి కోపం అవరు. మాకు మేము ఏది అడిగినా అలా చేయి టైగర్ ఇలా చేయి టైగర్ అని చెప్తుంటారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. డేమండ్. జ్యోతి మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం జీ. గుడ్ మార్నింగ్. టుడే ఇస్ రవి సార్ మొదటి నుంచి మమ్మల్ని అందరినీ చిన్న పిల్లల్లాగా చేయి పట్టుకొని నడిపిస్తారు. చిన్న పిల్లల్లాగా నన్ను తిట్టడం కూడా స్టార్ట్ చేస్తారు. నన్ను గట్టి క్లాస్ కూడా పీగిశారు. అయితే ప్రతి ఒక్క కంపెనీ అయితే ఎవరు చూడరు మేడం. మనకి ఎవరైతే ప్లాన్ చెప్పడానికి వస్తున్నారో వాళ్ళని మాత్రమే చూస్తారు. కానీ రవి సార్ కొంతమంది పర్సన్స్ మాత్రమే కంపెనీని చూస్తారు. అయితే ఏంటంటే జాబ్ కూడా వదిలేసి రావడం అంటే మమ్మల్ని కూడా ఎప్పటికప్పుడు అలా చేస్తుంటారు. కానీ మేము కూడా వదలలేకపోతున్నాం మేము చేస్తున్న వరకు. కానీ అలాంటి కొన్ని కొన్ని హ్యాబిట్స్ మేము కూడా చేయాలి. అవి చేస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. తర్వాత ఇందులో ఇంకొక విషయం చెప్పాలి కుమారి మేడం గురించి. రవి సార్ అయితే ఎంత యాక్టివ్ గా ఎంత నవ్వుతూ ఉంటారో మీరు ఏ క్షణంలో వెళ్ళండి ఆవిడ కూడా సేమ్ స్మైల్ ఇస్తారు. అలాగే రిసీవ్ కూడా చేసుకుంటారు మేడం. ఎటువంటి ఫోన్ అయినా ఏదైనా అటువంటి వైఫ్ దొరకడం కూడా రవి సార్ గాడ్ గిఫ్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. ఎందుకంటే రవి సార్ని చేతుల్లో పెంచాము. ఎలా వచ్చారో తెలుసు, ఎలాగా ఈ బిజినెస్ ని జర్నీ చేస్తున్నారో తెలుసు. సో డే ఇలా జాబ్ మానేయాలి డైమండ్ ఫుల్ టైం చేసే వాళ్ళకి బిజినెస్ చాలా బాగుంటుంది అంటే ఆ మాటకి నమ్మకంతో జాబ్ రిజైన్ చేస్తారు. సో ఏం చెప్తే అది చేసుకొస్తారు. సో మేడం సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు సార్ తాలూకా ఆటలు సాగుతున్నాయి. గ్రేట్. చిన్నమ్మడు మేడం ఫాస్ట్ గా మాట్లాడాలి. జస్ట్ ఒక 30 సెకండ్స్ స్పీడ్ గా. గుడ్ మార్నింగ్ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బయట మనం సక్సెస్ అవుతుంటే ఎవరు సీక్రెట్ చెప్పరు. మన సేఫ్ షాప్ లో సేఫ్ షాప్ లో మాత్రమే సక్సెస్ సీక్రెట్స్ అందరూ చెప్తుంటారు. ఇంకోటి ఏంటంటే సార్ అయితే మా శ్రీకాకుళం టీం అందరికి ఇన్స్పిరేషన్ మేడం. అంటే ప్రతి ఒక్కదానికి ఫ్రైడే కొన్ని టీమ్స్ ఉంటాయి. కానీ టీం లీడర్ వచ్చినప్పుడే కొందరు వస్తూ ఉంటారు. కానీ లేదు డైమండ్, మీరు మాత్రం ఎక్కడున్న ఏ లీడర్ అయినా మనకు పని లేదు, మీరు మాత్రం వచ్చేయండి అంతే. వెంటనే మేము కూడా అలాగే వెళ్తాం మేడం. ఇంకోటి ఏంటంటే బయట మనం ఎలా స్ట్రగుల్ అయ్యారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హ్యాపీగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా ఎవరు అడగరు. మన సేఫ్ షాప్ ఫ్యామిలీలో మాత్రమే ఎందుకు మేడం అలాగ ఉన్నారు, ఏంటి మేడం మాతో చెప్పుకోండి అనేసి ఒక ఫ్యామిలీ లాగా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఉన్నప్పుడు నేను చాలా ఫేస్ చేశాను మేడం. అందులో ఒక్క ఫోన్ కూడా వచ్చేది, నా ప్రాబ్లమ్స్ నాకే ఉండేవి. కానీ ఎప్పుడైతే మన సేఫ్ షాప్ ఫ్యామిలీకి వచ్చానో మా గ్రేట్ అప్లయన్స్ అందరూ ఏం మేడం ఫీల్డ్కి రాలేదు ఎలా ఉన్నారు అనేసి ప్రతి ఒక్కటి అడుగుతారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ సూపర్. వసంత మేడం మాట్లాడండి. వసంత గారు ఫాస్ట్ గా. మేడం గుడ్ మార్నింగ్. జై హో మేడం. జై హో లెజెండ్. నాకు హార్ట్ టచింగ్ గా అనిపించింది వెన్యూ మేడం. ఇక్కడ వెన్యూ ఉండడం వాల్యూ ఎవరికి తెలియట్లేదు, వెన్యూ లేకపోవడం వాల్యూ బాగా తెలిసింది మేడం. ప్రతి ఒక్కరిని ఫ్రైడే ట్రైన్ కి సిస్టమ్ కి బాగా యాక్టివ్ చేస్తే డౌన్ లైన్ తిట్టుకున్నా ఏమనుకున్నా మనం వాళ్ళు ఖచ్చితంగా సిస్టమ్ కి అక్కడ యాక్టివేట్ చేయాలి మేడం. సిస్టమ్ కి యాక్టివేట్ చేస్తేనే ఎవరైనా అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాకే రవి సారు బాగా ఇంప్రూవ్ అయ్యారు, చాలా డెడికేషన్ గా చేశారు. ట్రైనింగ్ లేకుండా ఎవరు ఏది చేయలేరు మేడం. అదైతే నాకు బాగా రియలైజ్ అయ్యాను మేడం. గ్రేట్. ఎందుకంటే శ్రీకాకుళంలో వెన్యూ హాల్ లేనప్పుడు ఆ సారు వెన్యూకి వైజాగ్ వచ్చేవారు. శ్రీకాకుళం ఎక్కడండి, వైజాగ్ ఎక్కడండి. సో వచ్చేవారు, అలా రావడం, అలా తెలిసింది ఆహా వెన్యూ హాల్ ఎంత వాల్యూ. వెన్యూ హాల్ వాల్యూ తెలిసింది. సో వెన్యూ హాల్ అక్కడ పెట్టడం జరిగింది. దానికి ఎంతో ప్రాసెస్ చేశారు, ఎంతో సపోర్ట్ చేశారు వాళ్ళందరూ కూడా. సో అందరి సహకారంతో అక్కడ వెన్యూ స్టార్ట్ అవ్వడం, దాన్ని మెయింటైన్ చేయడం ఇప్పుడు సార్ పూర్తి బాధ్యతలతో ఆ వెన్యూ రన్ అవుతుంది. సో కోమలి గారు చెప్పండి స్పీడ్ గా. జయహో మేడం. సో రవి సార్ టెస్ట్ చాలా
చాలా పాయింట్స్ రియలైజ్ అయ్యాను మేడం. సో యాక్చువల్ ఇన్వాల్వ్ అయ్యాక ఏ వ్యక్తి అయినా సరే డిపెండ్ అయిపోతారో అప్లైన్ వస్తారా ఏంటి, వాళ్ళు రాలేదు, నేను ప్లాన్కి వెళ్ళు, నాకు రాదు, వాళ్ళ ప్రొఫైల్, సో చాలా రీజన్స్ చెప్తారు. ఇక్కడ మనం అనే పర్సన్ బిజినెస్ కోసం వచ్చామో ఆపోజిట్ వ్యక్తికి ఏమీ తెలియదు, మనం ఏం చెప్తే అదే వింటారు. సో అది మనం బిలీవ్ చేసి ఎప్పుడైతే ఫీల్డ్ లోకి వెళ్తామో 100% రిజల్ట్ ప్రొడ్యూస్ అవుతుంది మేడం. సో డే వన్ నుంచి సార్ ఆ ప్రాసెస్ చేయబట్టి సో సిస్టమ్ లో ఉంటూ మెంటర్స్ గైడెన్స్ తీసుకోవడం వల్ల సో దట్టు వాళ్ళ మిస్సెస్ ఐడి ఉందో లేదో తెలియదు, కానీ వాళ్ళ మిస్సెస్ ను కూడా సిస్టమ్ లో ఉంచారు. బిజినెస్ ఏంటో అర్థమవుద్ది. ఆ మిస్సెస్ ట్రైనింగ్ వస్తారా, ఆవిడేమో నేను రానని చెప్తారా, అవేమీ ఆలోచించుకోలేదు. బిజినెస్ అవ్వాలి అంటే 100% ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి అని చెప్పి ఆవిడని కూడా ఇన్వాల్వ్ చేశారు. సో ఆవిడ కూడా బిజినెస్ డెప్త్ అర్థమై సార్ జాబ్ రిజైన్ చేస్తా అన్నా కూడా ఆవిడ ఏమీ అనలేదు. సో ప్రాసెస్ చేశారు. ఈ బిజినెస్ లో సిస్టమ్ ని, మెంటర్స్ ని, ఫ్యామిలీ గైడెన్స్ తో ఉంటే 100% సక్సెస్ తీసుకోవచ్చు మేడం. సో రవి సార్ మన శ్రీకాకుళంలో కూడా చూశాను, చాలా పేషెన్స్ మేడం. టీం ఒక్క మాట కూడా ఏమి అనకుండా వాళ్ళు ఏం లేకుండా మొత్తం సారే చేసుకున్నారు రోజు వెన్నీలో. నేను అది రవి సార్తో కూడా చెప్పాను, సార్ మీకు చాలా పేషెన్సీ ఉంది సార్ అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ రవి సార్, చాలా మంచి టెస్ట్ మనీ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం మేడం. మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ మేడం జీ, జయ మేడం జీ. జయ థ్యాంక్ యూ సో మచ్ మేడం జీ, ప్యానెల్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ రవి సార్. ఈ రోజు టెస్ట్ మనీ అయితే నిజంగా నేను చాలా పాయింట్స్ రియలైజ్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ మాత్రం చాలా హార్ట్ టచింగ్ అయింది. ఏంటి అంటే మన బిజినెస్ లోకి నాకలాగే చాలా లేడీస్ వస్తారు. కొన్ని సిచ్యువేషన్ల వల్ల వాళ్ళు మీటింగ్లకి ట్రైనింగ్లకి రావడానికి చాలా కష్టపడతారు. కానీ ట్రైనింగ్కి వస్తేనే వాళ్ళ సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. కాకపోతే కొంతమంది లేడీస్ ని గ్యాదర్ చేసి ఎక్కడైతే మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తామో వాళ్ళు కూడా వర్క్ చేయడానికి ముందుకు వెళ్తారు. ఆ పాయింట్ అయితే నాకు చాలా రియలైజ్ అయ్యాను నేను. సో ఈ రోజు కొన్ని ఏరియాల్లోన సిస్టమ్ ఉంటుంది, కొన్ని ఏరియాలోనూ ఉండదు. సో ఆ సిస్టమ్ ని మనమే తీసుకెళ్లి అక్కడ క్రియేట్ చేస్తే 100% ప్రతి ఒక్క వ్యక్తి సిస్టమ్ కి కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు ప్యానెల్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సూపర్ మేడం. ఎందుకంటే సార్ ఆ ఫోటో పెట్టారు, అసలు ఎంత బాగుంది చూడండి. చిన్న సందులో ఒక 5గురిని కూర్చోబెట్టి చిన్న ల్యాప్టాప్ పెట్టి కుర్చీలో ఒక అప్లైన్ తీసుకొచ్చి, సో రియలీ హ్యాట్స్ ఆఫ్ అనమాట ఆ వర్కింగ్ ప్రాసెస్ అనేది. ఎందుకంటే సిస్టమ్ లేని ఏరియాస్లోకి మనమే సిస్టమ్ తీసుకెళ్ళాలి. సో హాల్స్నే ఉపయోగించుకోవట్లేదు కొంతమంది అయితే. సో అలా ఎప్పుడైతే ప్రాసెస్ చేశారో నెక్స్ట్ ఆ అప్లైన్ కూడా సార్ ఏం చదువుకోలేదు అసలు. రామకృష్ణ గారు ఎంత అప్డేట్, ఆయన 5 డే ట్రైనింగ్ ఇస్తారు ఎక్స్ట్రాడినరీగా. ఏం చదువుకోలేదండి, తెలుగులో రాయడం కూడా రాదు. అంటే చూడండి ఇలా ఎంత సిస్టంలో ఉంటే ఎంత అప్డేట్ అవుతాము. ఒక ఫ్రైడే ట్రైనింగ్ ఇచ్చే లెవెల్కి వచ్చారు అంటే, అవునా కదా, అంత గ్రేట్ సిస్టమ్ ఉంది. సో హ్యాట్స్ ఆఫ్ పాయింట్ అనమాట ఆ విషయం కూడాను. శ్రీను సార్ శ్రీకాకుళం, ఫాస్ట్గా మాట్లాడాలి, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు శ్రీను. గుడ్ మార్నింగ్. మేడం ఇప్పుడు రవి సార్ ఏంటంటే ఫ్రెషర్ లెవెల్ నుండి ప్రతి ఒక్కరికి చాలా ప్రోత్సాహం ఇస్తూ ముందుకు తీసుకెళ్తారు మేడం. ఆయన చాలా సహనంగా ఉంటూ ప్రతి ఒక్కరికి చాలా సపోర్ట్ ఇస్తూ ముందుకు నడిపిస్తారు మేడం. అయితే ఆయన టెస్ట్ మనీ చాలా కళ్ళకు కట్టినట్టుగా చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ఆయన టెస్ట్ మనీ చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం మాకు బాగా నచ్చింది మేడం. గ్రేట్ సార్, గ్రేట్. మీరు కూడా అలా తయారవ్వాలి, ఓకేనా. ఓకే మేడం. బాలకృష్ణ గారు. గుడ్ మార్నింగ్ మేడం జీ, జై హో మేడం జీ. గుడ్ మార్నింగ్. రవి సార్ టెస్ట్ మనీ ఏంటంటే సారు ఫస్ట్ నుంచి కూడాను మెంటర్ని ఫాలో అవడం, అప్లైనర్ని ఫాలో అవడం చాలా, అంటే అతను ప్రతి ఫ్రైడే ట్రైనింగ్ కానీ ప్రతి సండే వెన్యూ కానీ అతనికి జరిగిన రికగ్నిషన్స్ కానీ వైజాగ్ రావడం వల్ల అతను పడ్డ ఇబ్బందులు నా డౌన్లైనర్స్ ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతోటే మా శ్రీకాకుళంలో వెన్యూ హాల్ తేవడం మాకు చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సార్, మీకు ధన్యవాదాలు చెప్తున్నాము. అయితే సార్ అలాంటి రవి సార్ లాంటి అప్లైనర్ మాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేడం. సూపర్, గ్రేట్. మీరు కూడా ఒక బెస్ట్ అప్లైన్ అవ్వాలి మీ టీంకి, ఓకేనా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్. విజయ మేడం. విజయ గారు మాట్లాడాలి ఫాస్ట్గా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నాకు రవి సార్ చెప్పిన దాంట్లో ఏంటంటే ప్రతి మీటింగ్ కి అటెండ్ అవ్వాలి,
అందు మెంటర్స్ ఏది చెప్పినా మనం వినాలి, వాళ్ళతో ఫాలో అవుతే మనం ప్రతిదీ సక్సెస్ తీసుకోవచ్చు అని అర్థమైంది మేడం. గ్రేట్ నేను కూడా అలాగే నా కిందన వా- వాళ్ళందరినీ తీసుకొని వస్తాను మేడం ఈ రోజు మీటింగ్ కి. సూపర్ గ్రేట్. కార్తిక్ గారు మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవికుమార్ సార్. నాకు సార్ చెప్పిన పాయింట్స్ అన్ని విన్నాను మేడం. నాకు సార్ లో చెప్పిన పాయింట్ ఏంటంటే పేషెన్సీ ఉండాలి మనం చేసే వర్క్ లో అనేది నాకు పాయింట్ బాగా నచ్చింది మేడం. ఎందుకంటే సక్సెస్ అనేది వన్ డే ఆర్ 1 వీక్ 1 మంత్ లో వచ్చేస్తుందని అని చెప్పారు. అంటే నా 1 వీక్ చెక్ రాకపోతే వెంటనే సక్సెస్ రాలేదు అని వదిలేస్తాను. సార్ 1 ఇయర్ పట్టింది అసలు నాకు చెక్ రావడానికి. వచ్చిన తర్వాత కూడా నేను జాబ్ రిజైన్ చేసి డెడికేషన్ గా చేశానని చెప్పారు మేడం. నాకు అది నచ్చింది మేడం. సార్ చెప్పిన పాయింట్స్ అన్ని కూడా నేను విన్నాను మేడం. నేను కూడా దాన్ని ఇంకా తీసుకొని ఇంకా మోటివేషన్ తో చేయాలని అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ మేడం. గ్రేట్ గ్రేట్. సో ఎవరు విజయ అని వచ్చింది, వెళ్ళిపోయారేంటి? సార్ మాట్లాడండి. విజయ సార్ గుర్తులేదు. విజయ్ ఎస్కేఎల్ అన్నారు. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. జై హో మేడం. జై హో ప్లాన్ లో మాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. అదే రవి సార్ చెప్పే ప్రతి పాయింట్ ఏంటంటే నేను సక్సెస్ అవడమే కాదు, నా టీం కూడా నేను ఎలా ఉన్నానో నా టీం కూడా అలాగే సక్సెస్ చేస్తున్నాం. ప్రతి మార్నింగ్ ప్రతి డైలీ నన్ను కాల్ చేస్తుంటారు మేడం. మీటింగ్లకు రావాలి, అలాగే అప్లయన్స్ తో ఎలా మాట్లాడాలి, మన టీం ఎలా రన్ చేయాలి, మన టీం రన్ చేయగలిగితే మన లైఫ్ ఎలాగెళ్తుంది, మన టీం ఎలాగ ముందుకు రన్ అవుతుందండి. ప్రతి ఒక్క విషయం కూడా డైలీగా మాకు ఫోన్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాతో మాట్లాడుతుంటారు మేడం. అలాగే మా శ్రీకాకుళం టీంలో మా యూనియన్ నడిపి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి నడిపించి ప్రతి ఒక్క విషయాన్ని మాకు ప్రాసెస్ చేసి మాతో ఒక కుర్చీ పెట్టి ఒక తల్లిదండ్రులు అయితే ఎలాగ తీసుకెళ్తారో మమ్మల్ని కూడా లేచి అలా ముందుకు నడిపించి ప్రతి ఒక్క విషయాన్ని మాకు తెలియజేస్తారు మేడం. అలాగే మాకు ఈ ప్లాన్ లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే లెజెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏదైతే టెస్ట్ మనీ విన్నారో, సో అలాంటి గ్రేట్ టెస్ట్ మనీ మనకి రెడీ అవ్వాలి. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా కామన్గా వచ్చిన వాళ్ళేనండి. కానీ ఇక్కడ మన టాలెంట్ ఉపయోగించి మనం ఇందులో టీంని తయారు చేయలేం. ఎందుకంటే వ్యక్తిని జాయిన్ చేయడం మన టాలెంట్ ఉపయోగించి జాయిన్ చేసొచ్చేమో కానీ వ్యక్తిని పని చేయించడం అనేది మన టాలెంట్తో అవ్వదు. అది ఓన్లీ సిస్టమ్కి మెంటర్కి మాత్రమే సాధ్యపడుతుంది. సో ఎప్పుడు కూడా మనం ఈ బిజినెస్లో సిస్టమ్ని రెండిటిని అప్లై చేస్తే మాత్రమే మన టీము సిస్టమ్ యాక్టివిటీస్లో ఉంటారు. సో కాబట్టి సిస్టమ్ యాక్టివిటీస్ని ఎవరు బ్రేక్ చేయొద్దు. సో వెన్యూ హాల్ అనేది నిజంగా దేవాలయం. ఎందుకంటే అలాంటి వెన్యూ హాల్స్ లేక ఎంతో మంది లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. సో పక్కనే ఉంటే మనకి దాని వాల్యూ తెలియదు అనమాట. అలాంటి ఆఫీసెస్ ఉండి మనకి ఏమైనా ట్రైనింగ్స్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు మనం వాటిని అటెండ్ అవుతూ ఉంటే మంచి నాలెడ్జ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రోజు అయితే కాకినాడలో ట్రైనింగ్ జరుగుతుంది గ్రేట్ మెంటర్ వెంకట్ మాగుర్జీ ద్వారా. సో కాబట్టి సరౌండింగ్ ఎవరైతే ఉన్నారో ఎవ్వరు మిస్ అవ్వద్దు, అటెంప్ట్ చేయండి. వెరీ వాల్యుబుల్ ట్రైనింగ్ ట్రైనింగ్ అనేది. సో నేను ట్రైనింగ్ తీసుకోవడం బట్టే ఈ బిజినెస్లోకి ఫుల్ టైం వచ్చాను. ట్రైనింగ్లో అర్థమైంది నాకు ఈ బిజినెస్ చేస్తే నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో. నేను ఎక్కడో జాబ్ చేసి వాళ్ళని అభివృద్ధి చేయడం ఏంటి, నాకు అక్కడ లైఫ్ ఉండదు అని అర్థమైంది. సో ఫుల్ టైం వచ్చి బిజినెస్ చేయడం మొదలు పెట్టాం. సో ట్రైనింగ్స్ అనేవి మన మైండ్ని మన గ్రోత్ని పెంచుతాయండి. ఎందుకంటే మనం చుట్టూ పెరిగిన వాతావరణంలో ఎవరు మన కోసం నువ్వు డెవలప్ అవ్వాలి ఇలా కావాలని చెప్పరు. ఇక్కడ మన డెవలప్మెంట్తో పాటు మన టీం డెవలప్మెంట్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేయొద్దు. సో చూడొచ్చు చాలా మంది ఉన్నారు ట్రైనింగ్కి పికప్ చేసే విషయంలో ఎంత వెనకై ఉంటారంటే, సో మన అరకు ట్రిప్ విన్నారు కదా మన శాంతి మేడం, ఆ మేడం జాయిన్ అయ్యి ఎగ్జాక్ట్లీ 1 మంత్ అయిందండి. 1 మంత్లో ఆ మేడం ఆల్రెడీ అరకు ట్రిప్ విన్ అయిపోయారు. అంటే అరౌండ్లీ ఒక 19 మెంబర్స్ టీం వచ్చారు మేడంకి. సో ఈ 19 మెంబర్స్లో ఆ మేడం ఇప్పుడు ట్రైనింగ్లో 15 మందిని కూర్చోబెడుతున్నారు. చూడండి రేషియో ఎంత బాగుందో.
20 మందిలో 19 మందిలో 15 మందిని కో ట్రైనింగ్ లో కూర్చోబెడుతున్నారంటే అసలు ఆ 15 మందిలో కనీసం ఒక 5గురు కమిట్మెంట్ తీసుకున్నా సరే ఎంత పెద్ద బిజినెస్ అవుద్ది. సో మనం ఎక్కడ ఫెయిల్ అయిపోతామంటే జాయినింగ్ వరకే చేస్తాం, 500 తినేసి అండ్ ఫుట్బాల్ దన్నట్టు దడేలు అవుతుందని పక్క పెడతాం. అలా చేయకూడదమ్మా. ఎందుకంటే వాళ్ళు పిల్లలు. ఎగ్జాంపుల్గా మనకే ఒక బాబు పుట్టాడు, ఏదో పాప పుట్టింది, వాళ్ళకి వ్యాక్సిన్ వేస్తాము. వ్యాక్సిన్ వేసినప్పుడు జ్వరం వస్తుందా రాదా? వాళ్ళ చెయ్యంతా వాచిపోద్దా లేదా? ఒక 10 రోజులు ఇబ్బంది పడతారు ఒక టీకా వేయడం బట్టి. మరి ఏమి వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు, వాళ్ళు అంత పసిప్రాణం ఏడిస్తే నేను తట్టుకోలేనండి, వాళ్ళకి జ్వరం వస్తే నేను ఉండలేను, అలా వాచిపోతే నేను చూడలేను అని చెప్పి వాళ్ళకి టీకా వేయించడం మానేసాం అనుకోండి అతి ప్రేమతో, వాళ్ళ జీవితం నాశనం చేసిన వాళ్ళు అయిపోతామా లేదా? సేమ్ యాజ్ ఈ బిజినెస్లో మన కింద జాయిన్ అయిన ప్రతి వ్యక్తి మనకి చిన్నపిల్లలతో సమానం. ఎందుకంటే ఎవరికి డబ్బులు ఎక్కువైపోయి ఊరికే షాపింగ్ చెయ్యరు. మనం ఏదో చెప్పడం బట్టి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుందని, సో అంత కట్టి జాయిన్ అయిన వ్యక్తిని మళ్ళీ మళ్ళీ మనం కలవాలి, వాళ్ళకి బిజినెస్ విజన్ చెప్పాలి, నేను ఉన్నానని భరోసా ఇవ్వగలగాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి అలాగే సిస్టమ్ యాక్టివిటీస్లో ఉంచాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి చాలా విషయాలు అర్థమవుతాయి. సో వాళ్ళని మనం తీసుకొచ్చి ఈ యాక్టివిటీస్లో కూర్చోపెట్టినప్పుడు ఎందుకు కొంతమంది చెప్తారు నేను చాలా బిజీ అండి, నా వల్ల అవ్వదండి. అలా బిజీ అని చెప్పినప్పుడు మనం జాలిపడి వదిలేసాం అనుకోండి, వాళ్ళ లైఫ్ మనమే స్పాయిల్ చేసినట్టు అయిపోద్ది. టీకా వేయకపోతే అతి ప్రేమతో పోలియో వచ్చేద్దా లేదా? అలాగే బిజినెస్లో మనం ట్రైనింగ్ ఇప్పించకపోతే వాళ్ళు బిజినెస్లో ముందుకు వెళ్ళలేరు. ఒకవేళ టీం రాదు, లేదా వచ్చినా ఒక లెగ్ వెళ్తుంది, ఇంకో లెగ్ వెళ్తుంది, పోలియో వచ్చేద్ది అనమాట. ఒక కాలు కుంటి పడిపోద్ది, ఒక కాలు వెళ్తుంటుంది. సో అలా మనం అతి ప్రేమతో వాళ్ళని వదిలేయకూడదు. బలవంతంగానైనా సరే తీసుకెళ్ళి టీకా వేయించినట్టే తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పించాలి. ఆ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది, ఆహా నా కోసమైనా ఇంత ప్రాసెస్ చేశాడు నా అప్లైన్ అని చెప్పి. ఈరోజు రవి సార్ వాళ్ళ అప్లైన్ల గురించి మంచిగా చెప్పుకుంటున్నారు లేదా? చాలా నన్ను గైడ్ చేశారండి, ఈరోజు ఇలా తీసుకొచ్చారు. ఆయన ఏమి రావడం అలా సూట్ టై వేసుకుని రాలా, షార్ట్ వేసుకుని ప్లాన్ చెప్పారని చెప్పారు లేదా? సో కానీ ప్రతి విషయాన్ని ఫాలో అయ్యారు కాబట్టి ఈరోజు ఇంత టీం లీడ్ చేస్తున్నారు. సో 100% నమ్మకం ఉంది లెజెండ్, నువ్వు ఏదైతే డ్రీమ్ పెట్టి వర్క్ చేస్తున్నావో ఈ బిజినెస్లో యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ వరకు కూడా వెళ్తావని నాకైతే నమ్మకం ఉంది. గాడ్ బ్లెస్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఇక్కడ ఉన్న లెజెండ్స్ అందరూ కూడా మీ సిస్టమ్ని మీ మెంటర్ని ఫాలో అవ్వండి, 100% మీరు అనుకున్న రిజల్ట్ తీయగలుగుతారు. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి కాకినాడ సరౌండింగ్ టీం కో ట్రైనింగ్ వచ్చేయండి. ఎగ్జాక్ట్లీ 9 కల్లా అక్కడ ఉండాలి. 9 కల్లా మీటింగ్ స్టార్ట్ అయిపోద్ది, ఎవరు కూడా డీలా డాలాగా అస్సలు ఉండొద్దు. సో అదేవిధంగా ఫీల్డ్కి కూడా 9 o'clock కల్లా స్టార్ట్ అయిపోండి. ఎందుకంటే మనం ఈ బిజినెస్లో ఒక యజ్ఞం చేసినట్టు చేయాలండి. ఇది ఒక 3 to 4 years ఛాలెంజ్. 1 crore డీల్ అనమాట. ఏంటి 1 crore డీల్ 3-4 yearsలో. చూడండి మరి ఎంత బాగా చేయాలో. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంకెవరు మాట్లాడొద్దు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒకసారి గాడి కమాండ్ ఇద్దాం పాజిటివ్గా, అందరూ కూడా పిడికిలు బిగించండి. సో గ్రేట్ లెజెండ్ రవి సార్ ద్వారానే కమాండ్ ఇప్పిద్దాం. సో అలాగే అరకు ట్రిప్ మీద మాత్రం ఫుల్ కాన్సన్ట్రేట్ చేయండి. సో చాలా చాలా ఎగ్జైట్మెంట్ ఉండబోతుంది. సో చాలా చాలా థ్రిల్ అండ్ ఎంజాయ్మెంట్ ఉండబోతుంది. సో అరకు ట్రిప్ ఫ్రీగా దొరుకుతుందండి. అబ్బా మమ్మల్ని ఎవరు తీసుకెళ్లేదు. సో ఎవరు నెగ్లిజెన్సీ చేయొద్దు, ఫోకస్ చేయండి ఖచ్చితంగా. సో లెజెండ్ కమాండ్ ఇవ్వండి. మేడం ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఐఎమ్ ఏ అరకు ట్రిప్ విన్నర్. అరకు ట్రిప్ విన్నర్. Thank you so much. Thank you so much, legends. Thank you so much, madam. Thank you, madam. Thank you so much, 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 Ravi sir. Thank you so much, madam.